వాయిస్కి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, నిత్యుడగు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు ప్రభువా. ఏ అర్హత యోగ్యత లేని నన్ను ప్రేమించి ప్రాణమించి దేవా నన్ను సజీవంగా ఉంచారు. నీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చారు. నీకు వందనాలు ప్రభువా. దేవా, నన్ను ఏమాత్రం ఎన్నిక లేని దాన్ని దేవా నన్ను నీ రక్తంలో కడిగావు. దేవా, దానికి సాక్ష్యముగా నేను నీ మాటలు నా జీవితంలో మీరు చేసిన కార్యములు నేను వివరించుండగా నేను కాదు ప్రభువా. దేవా, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. నీ రక్తంలో నన్ను కడగండి, అభిషేకించండి. దేవా, మాకు ఏ మాటలు కావాలో, ఎవరిని ఎలా ఆదరించాలో దేవా, మీ మాటలు నీ సర్వోన్నతమైన అయా సింహాసనం నుంచి మాకు అనుగ్రహించండి. నీ స్థలంని పరిశుద్ధపరచండి, నన్ను నీ అగ్నితో కాల్చండి. మీరే మాతో మాట్లాడి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. దేవుని వాక్యం నుంచి ఒక మాట చూసుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 17వ వచనం నుంచి. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచేదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించు వాని కరుణించేదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదనెను. ఈ అధ్యాయం నాకు ఈ వచనం చాలా ఇష్టమండి. ఎందుకంటే దేవుడు తన మంచితనం అంతా అక్కడ చూపించాడు. అయితే మోషేకే కాదు కానీ నా జీవితంలో తన మహిమను తన మంచితనాన్ని అంతా దేవుడు నాకు చూపించాడు. ఎంత మంచితనం అంటే ఎవరూ యోగ్యులం కాదు, నేను ఇంకా యోగ్యురాలని కాదు దేవుని దృష్టికి. అంత వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. నా సాక్ష్యం కొంచెం పంచుకుందాం అనుకుంటున్నాను అండి. నేను మా తల్లిదండ్రులకి వాళ్ళ మ్యారేజ్ అయిన 4 ఇయర్స్కి పుట్టాను. అంటే మా పెద్దమ్మ గారికి అమ్మగారికి ఒకేసారి మ్యారేజ్ అయింది, కానీ వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు, నేను ఇంకా పుట్టలేదన్నమాట. వీళ్ళు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. అయితే మా పేరెంట్స్ వచ్చేసి మా నాన్నగారు వాళ్ళది నూజివీడు దగ్గర మిర్జాపురం అని, అమ్మగారు వాళ్ళది ఏలూరు. అయితే నేను కొన్ని ఎక్కువ చెప్పడానికి ఇష్టపడను, కానీ చెప్పాల్సి వస్తుంది. మా తాతయ్య గారు ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే చేయటం వల్ల చాలా ఆయన ఎమ్మెల్యే ఉన్న టైంలోనే నేను పుట్టానన్నమాట. చాలా గారాబంగా నన్ను పెంచుతూ వచ్చారు. అంటే 4 ఇయర్స్కి పుట్టాను, ఫస్ట్ పుట్టాను పాపని అని వాళ్ళు ఏయో జ్యోతిష్యాలు ఏయో చూపించి విజయలక్ష్మి, నా పేరు విజయలక్ష్మి అని పెట్టారు. అయితే నేను నా 10th క్లాస్ అప్పుడు నేనేం చేశానంటే, నేను ఎలా అయినా 10th అయ్యాక దేవుని తెలుసుకుంటాను కదా అని లక్ష్మి తీపిచ్చేసుకొని విజయ అని మాత్రమే నేను పెట్టుకున్నాను అనమాట. సర్టిఫికెట్ నుంచి ఇంకా అట్లాగే ఉంటుంది నా పేరు. అయితే ఎప్పుడైతే మా తల్లిదండ్రులు ఇంకా ఇంటికి మొదట పుట్టింది పాప, ఇంకా మా ఇంటికి కలిసి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉన్నారు. ఆ టైంలో ఏమైందంటే, నాకు 5th మంత్ ఆ టైం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చాయంట. ఫిట్స్ వస్తే నిమ్స్కి తీసుకెళ్ళిపోయారు హైదరాబాద్. తాతయ్య ఎమ్మెల్యే కాబట్టి ఇంకా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటూ హాస్పిటల్లో చూపిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ టైంలో ఏమైందంటే, నేను బ్రతుకుతానో లేదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో బాగా అమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు చేసుకునేవాళ్ళు ప్రేయర్స్. అమ్మ ఏంటంటే మామయ్య వాళ్ళు ఆర్సీఎం, అమ్మ వాళ్ళు ఆర్సీఎం కాబట్టి మేరీ మాతకి వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మాకు ఇంట్లో ఏది ప్రేయర్ అనేది తెలియదు అనమాట. ఇంకేదో అలవాటుగా ఎప్పుడన్నా సండే పాస్టర్ గారు వచ్చి మా ఇంట్లో ప్రేయర్ చేస్తేనే తప్ప మాకు ప్రేయర్ అనేది తెలియదు. కానీ అమ్మ సిస్టర్స్ మధ్య పెరిగింది, సిస్టర్స్ దగ్గర చదువుకుంది కాబట్టి
అమ్మ కొంచెం ఆ క్రిస్మస్ రోజైనా ప్రేయర్ చేసేది. ఇంకా మాకు ఎవరికి ఆ ప్రేయర్ అనేది అలవాటు లేదు. అయితే అట్లా ఉండగా ఎప్పుడైతే నిమ్స్‌లో జాయిన్ చేసామో, ఇంకా కండిషన్ సీరియస్, ఈ పాప బ్రతకదని చెప్పారు. ఇంకా అంతా హడావుడి. ఒక డాక్టర్ అన్నారంట, రేపు మార్నింగ్ ఈ టైంకి మెలకు వస్తే ఆ పాప బ్రతికినట్టు, లేకపోతే లేదని చెప్పారు. ఇంకా మరి ఆ టైంలో మా అమ్మగారు ప్రేయర్ చేసుకొని ఉన్నారేమో. ఏ టైంకి అయితే నేను పుట్టానో ఆ టైంకి నాకు స్పృహ వచ్చిందండి. ఇంకా అప్పుడు హాస్పిటల్ అంతా స్వీట్స్ పంచి, ఇంకా మా తాతయ్య గారు చాలా సెలబ్రేషన్గా ఫస్ట్ బర్త్డే హాస్పిటల్లో జరిగింది. అట్లా చేశారు. ఇంకా తాతయ్య ఎమ్మెల్యే అవటంలో ఇంకా బంధువులు అందరూ ఎక్కువగా మా ఇంట్లో ఎప్పుడూ ఉంటారు. మా తాతయ్య వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. అయితే అందరూ బంధువులందరూ ఎప్పుడూ అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇంకా నేను ఫస్ట్ పుట్టాను. ఇంకా మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి చాలా గారాబంగా అనమాట. అసలు ఎప్పుడు ఎత్తుకునే ఉండేవాళ్ళు మా చిన్న బాబాయిలు వాళ్ళందరూ. అంత అల్లారు ముద్దుగా నన్ను పెంచుతూ వచ్చారు. అయితే వయసుతో పాటు ఇంకా తర్వాత మా తాతయ్య గారు 5 ఇయర్స్ అయిపోయింది, ఎమ్మెల్యే అయిపోయారు. ఇంకా అయినా కానీ ఒక అదే రాజకీయ నాయకులు, ఆ ఇంటి చుట్టూ ఆ ఫొటోసు, మా హాల్ నిండా కూడా ఇందిరాగాంధీ, ఇంకా మొత్తం రాజకీయ నాయకుల ఫొటోసే ఉండేవన్నమాట. ఎక్కడ దేవుడు ఫోటో కూడా మాకు కనిపించేది కాదు. అలాంటి పరిస్థితి. ఇంకా దేవుడిని తెలుసుకోవాలి, అసలు దేవుడు అనేది తెలీదు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మకి ఏదో హెల్త్ బాగాలేకపోతే ఆమె దేవుణ్ణి నమ్ముకున్నారు. కానీ ఆర్సీఎంఏ. ఆమె మాత్రం రోజు వెళ్ళి ఈవినింగ్ టైం వెళ్ళి చర్చ్లో ఒక క్యాండిల్ వెలిగించి ప్రేయర్ చేసుకొని వచ్చేది. ఇంక నేను కూడా ఆమెతో పాటు ఈవినింగ్ టైమ్స్లో వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నేను కూడా ఆమెతో పాటు వెనక చర్చికి వెళ్ళి ఆ క్యాండిల్ వెలిగిస్తే ఆటతో ఆడుకొని ఆమె ప్రేయర్ అయ్యాక ఆమెతో పాటు ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. అట్లా జరుగుతూ ఉండేది. సరే, అది అయిపోయాక మా నాన్నగారు వాళ్ళు ఖమ్మం వెళ్ళిపోయారు బిజినెస్. ఇంకా పాలిటిక్స్ ఇవన్నీ అప్పట్లో అంటే ఇప్పటిలాగా లేవు కదండి రాజకీయాలు. ఏమి ఆస్తులు సమకూర్చుకోవటం అలాంటిది ఏమి ఉండేది కాదు. ఎప్పుడు ప్రజలకు సేవ చేయాలన్న మైండ్తోనే ఉండేవాళ్ళు. పేదవాళ్ళు ఎప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళకి టీలు, కాఫీలు, భోజనం. అమ్మకి ఎప్పుడు కిచెన్లో వర్కే అనమాట. అట్లా కిచెన్లోనే అమ్మ ఉండిపోయేది. ఇంకా మేమేమో నన్నేమో పిల్లలు ఆడిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా మా నాన్నగారు ఈ బిజినెస్ చేయించుకుందాం అని చెప్పేసి ఖమ్మం వెళ్ళిపోయారు. ఖమ్మంలో సొంత లారీలు తీసుకున్నారు. కొన్ని రోజులు మా నాన్నగారే డ్రైవింగ్గా చేసేవాళ్ళు, డ్రైవర్గా వెళ్ళేవాళ్ళు. తర్వాత సొంత లారీలు కొనుక్కొని వాటిని మెయింటైన్ చేస్తూ డ్రైవర్స్ని పెట్టి చూసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడైతే చేతి నిండా డబ్బు, చేతి నిండా అన్నీ సమకూరి ఉన్నాయో అప్పటి నుంచి ఏమైందంటే ఇంకా వ్యసనాలకు ఎక్కువ అలవాటు పడిపోయారు. అయితే ఇప్పుడు మా పేరెంట్స్ లేరు, వాళ్ళ గురించి నేను చెప్పకూడదు. కానీ నా జీవితంలో కొన్ని మారటానికి కొన్ని కారణాలు వాళ్ళ నుంచే కాబట్టి వాళ్ళ విషయాలు కూడా నేను కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అయితే 9th వరకు మా లైఫ్ చాలా సాఫీగా సాగిపోయింది. నాకు మా నాన్నగారు అంటే బాగా పిచ్చి. ఒక్క 2 రోజులు డాడీ కనపడకపోతే నాకు జ్వరం వచ్చేసేదన్నమాట. ఇంకెప్పుడు జ్వరం వచ్చినా, ఏ చిన్న అనారోగ్యం వచ్చినా పిల్లలు అమ్మ అని ఏడుస్తారు కానీ నాకు ఇంజెక్షన్ చేస్తున్నా ఏదైనా సరే ప్రతిదానికి డాడీ డాడీ అని ఏడ్చేదాన్ని. అంత పిచ్చి అనమాట నాకు. అయితే ఒకరోజు మరి ఏమవుతుందో తెలియదు, మా అమ్మగారికి నాన్నగారికి మధ్య కొంచెం భేదాలు వచ్చాయి. అమ్మ ఏది మాకు తెలియనిచ్చేది కాదు. ఎంత కష్టమైనా ఆమె పడేది. కానీ అది నాకు కానీ తమ్ముడికి కానీ పలానా ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది అని ఏనాడు మా వరకు రానిచ్చేది కాదనమాట. అయితే మా మామయ్య గారు వాళ్ళు మేనమామ, ఆయన రైల్వేలో చేసేవాళ్ళు. తర్వాత ఆయన దేవునిలోకి వచ్చి రైల్వే జాబ్ రిజైన్ చేసి సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్నారు. అయితే మా పెద్దమ్మ గారు మావయ్య ఇద్దరు అలా సమర్పించుకొని న్యూజివీడ్ చర్చ్లో, ఐజాక్ గారి చర్చ్కి వెళ్తామండి. అక్కడ చర్చ్లోనే వాళ్ళు ఉంటూ వచ్చారు. మేమేంటంటే హాలిడేస్కి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇంకా పిల్లలతో ఆడుకోవటానికి వెళ్ళేవాళ్ళం కానీ వాళ్ళు చర్చ్లో ఉన్నారు, ప్రేయరు అలా ఏమి ఉండేది కాదు. ఆడతా ఏదో ఒక వాక్యం అట్లా వింటూ ఉండేవాళ్ళం అనమాట. ఇంకా పిల్లలతో కలవటానికి వెళ్ళేవాళ్ళం కానీ మందిరానికంటూ మేము స్పెషల్గా వెళ్ళి దేవుని కోసం వెళ్ళింది ఏమీ లేదు.
అయితే వాళ్ళు మాత్రం పూర్తిగా లోకాన్ని, ఈ లోకంలో ఉన్న అన్నీ వదులుకొని దేవుని మందిరంలోనే ఉంటా వచ్చారు ఫ్యామిలీస్. అయితే మా మామయ్య గారు చాలా భయంకరమైన మనిషి. అయినా గాని ఆయన రక్షణ పొంది, ఆయన ఏదైతే అక్రమంగా చేశారో అన్నీ తిరిగి ఇచ్చేస్తా వచ్చారు. గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నారు. అయితే అలాంటి టైంలో మా అమ్మని కూడా, "నువ్వు రా అమ్మ, మారుమనసు పొందు, దేవునిలోకి రా, నీ సమస్యలు తీరది" అని చెప్పేవాళ్ళు. అయితే డాడీ అసలు పంపించేవాళ్ళు కాదు. మరి ఏమైందో తెలియదు. 94లో అనుకుంటా. సరే వెళ్ళండి, మీ అన్నయ్య ఎప్పుడు రమ్మంటున్నారు కదా, వెళ్ళండి అని చెప్పి పంపించారు. సరే మేము వెళ్ళాము. అమ్మ కూడా కొన్ని రోజులు ప్రేయర్ చేసుకుంది. ఆమె రక్షణ పొందింది. అమ్మ చాలా ఫ్యాషన్గా ఉండేది. ఎప్పుడు చేతుల నిండా గాజులు, ఇంకా బొట్టు ఒక్కటే పెట్టేది కాదు. అంటే ఆ సిస్టర్స్ దగ్గర పెరిగింది కదా, ఆ బొట్టు ఒక్కటే పెట్టేది కాదు. అయినా డాడీ కోసం అప్పుడప్పుడు బొట్టు పెట్టుకునేది. ఇంకా చేతుల నిండా గాజులు, ఎప్పుడు నెయిల్ పాలిష్ కాళ్ళకి చేతులకి, చాలా మోడ్రన్గా రెడీ అయ్యేది. అట్లా లోకస్తురాలుగా ఉండేదన్నమాట. అయితే మామయ్య వాళ్ళు వీళ్ళేమో చర్చిలో ఉంటా వచ్చారు, పరిచర్య చేయటం, సేవకి వెళ్ళటం అలా ఉంటున్నారు. అయితే అప్పుడు అమ్మాయి ప్రేయర్ చేసుకుంటుంటే ఇంకా ఆమెకు అన్నిటి మీద విరక్తి చూపిస్తున్నాడు దేవుడు. ఇంకొక్కొక్కటి ఆ వాక్యం వింటానే గాజులు తీసేసేది, వాక్యం వింటానే నెయిల్ పాలిష్ తీసేసేదంట. అట్లా ఒక్కొక్క విషయంలో తను సరి చేసుకుంటూ, అంటే తీయమని ఏం కాదు కానీ ఆమె ఎక్కువగా దాన్ని ప్రేమించింది కాబట్టి ఆ వాటి విషయంలో తను సరి చేసుకుంటూ వచ్చిందనమాట. అట్లా తన చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి పాపాన్ని వదిలిపెట్టి అమ్మ రక్షణ పొందారు. అమ్మ ఎప్పుడైతే మారుమనసు పొందారో దేవుడు ఆమెకి వాగ్దానంగా కూడా ఇచ్చారు. ఏంటంటే, కొద్ది కాలపు శ్రమలు నీకు అనుగ్రహిస్తున్నాను, అవి నీ మేలుకి అని 1 పేతురు గ్రంథంలో ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ వాగ్దానం వచ్చింది, అమ్మ మావయ్య మాట్లాడుకుంటున్నారు. మాకేం అర్థం కావట్లేదు, ఎందుకంటే వాక్యం తెలియదు కదా మాకు. అలాంటి పరిస్థితి. సరే అమ్మ మావయ్య అన్నారు, ఏదో శ్రమ నీ కోసం ఉందమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. సరే ఇంటికి వెళ్ళాము, ఖమ్మం వెళ్ళిపోయాము. వెళ్ళిపోయేటప్పటికి ఇంట్లో ఎక్కడ డాడీ సామాన్ ఏమీ లేదు. ఆయన షర్ట్ కూడా ఏది అసలు ఆయనదంటూ ఏమీ లేదు. ఇల్లు పెద్ద ఇల్లు, మొత్తం ఆయన అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏంటంటే ఎవరో చెప్పారు, మీ నాన్న వేరే పరస్త్రీ విషయంలో వెళ్ళిపోయారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళొచ్చి మరీ మాకు చెప్తున్నారనమాట. సరే అప్పుడు వరకు మాకు ఇవేమీ తెలియదు. ఇంకా అమ్మ అనుకుంది, నేను దేవుణ్ణి నమ్మాను, ఇప్పుడు నాకు ఈ శ్రమ అని చెప్పేసి నాకు తమ్ముడికి విషయం ఇచ్చేసి, చెప్పలేదు కదా నాకు, నేను తమ్ముడు ఇద్దరమేనండి, మా ఇద్దరికి విషయం ఇచ్చేసి ఆమె కూడా చనిపోదామని అనుకున్న టైంలో మళ్ళీ మా మామయ్య వాళ్ళు వచ్చి, అలా కాదమ్మా, నేను రక్షణ పొందాను, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, నువ్వు రక్షణ పొంది వచ్చావు, ఈ శ్రమ అనేది దేవుడిని మేలు కోసమే అని చెప్పి అమ్మతో మాట్లాడి వాళ్ళు చాలా బలపరిచి ఇంకా మాతో పాటే వాళ్ళు 1 వీక్ అలా ఉండిపోయి ఇంకా మమ్మల్ని ప్రేయర్లో నడిపిస్తూ వచ్చారనమాట. అట్లా మమ్మల్ని సేవ్ చేశారు. ఆ టైంలో మేము చనిపోకుండా దేవుడు అలా కాపాడుతూ వచ్చాడు. లేకపోతే అమ్మ చనిపోయేది, మేము కూడా ఇంకా ఉండేవాళ్ళం కాదు. అయితే ఇంకా అమ్మ ప్రతిదానికి మౌనంగా ఉండేదన్నమాట. ఎందుకు ఇలా చేశారు అని కూడా మాట్లాడేది కాదు. ఇంకా అలాంటి టైంలో ఇంకా మా మామయ్య వాళ్ళు ఇంకా పెద్దలు మాట్లాడి, అయితే మిమ్మల్ని చూస్తాను, నేను మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను, నేను మిమ్మల్ని చూసుకుంటాను కానీ మీతో ఉండను అన్నారు. సరే అని ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే కొన్ని రోజులకి వచ్చి మా తమ్ముడిని తీసుకెళ్ళిపోయారు. మీ దగ్గర ఉంటే మాట విన్నాడు, మా పిల్లోడు కదా, చెడతాడు, నేను తీసుకెళ్ళిపోతాను అన్నారు. నేను అసలు డాడీని వదిలి నేను ఉండలేను ముందు. తమ్ముడు కూడా వెళ్ళిపోతే ఎట్లా? సరే తమ్ముడికి వెళ్ళిపోయాడు. వాడికి పిల్లలు కదా, వాళ్ళకి ఆశలు చూపిస్తే పిల్లలు ఏదైనా ఆశపడతారు కాబట్టి అట్లా వెళ్ళిపోయాడు. నన్ను కూడా తీసుకెళ్ళిపోతా అంటారు. నేను చదివిస్తాను, ఆంటీకి పిల్లలు లేరు కదా, నేను చదివిస్తానని ఆమె మాట్లాడుతుంది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క అమ్మ అప్పుడు ఏడుస్తూ ఉండేది, కానీ ఏమైందనేది డాడీ మీద ఎప్పుడు మాకు నెగిటివ్ చెప్పేది కాదు. చెప్పకపోవటంలో మాకు ఇంకా ప్రేమ ఎక్కువ డాడీ అంటే. అట్లా ఆ ప్రేమ మధ్య ఏమని వదులుకోలేక, ఆయన్ని వదులుకోలేక చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. అలాంటి టైంలో అమ్మ ఏం చేసిందంటే, నీ ఇష్టం అమ్మ అని అంది నన్ను. నీ ఇష్టం అంటే ఏంటమ్మా, నేను కూడా వెళ్ళిపోనా అంటే, వెళ్ళాలని కాదు, మరి
డాడీ నేను చదివిస్తారు, నేను చదివిలేను కదా అన్నాను. నేను అన్నాను, నేను వెళ్ళనమ్మా, నీ దగ్గరే ఉంటాను. అంతకుముందు చర్చిలో ఒక ఆంటీ చెప్పేవాళ్ళు, నువ్వు ధన్యురాలివి, మీ అమ్మ దగ్గరే ఉన్నావు. ఎందుకంటే నా పరిస్థితి అదే, నేను ఇలాంటి కష్టంలోనే ఉన్నాను. నేను మా అమ్మ దగ్గర పెరిగాను, ఇప్పుడు నేను సేవకురాలను అయ్యాను. మా సిస్టర్స్ అందరూ మా నాన్న దగ్గర పెరిగారు, డాక్టర్లు అయ్యారు, బ్యాంక్ మేనేజర్లు అయ్యారు, కానీ వాళ్ళకి రక్షణ లేదు అన్నారు. ఆ ఒక్క మాట నాకు గొప్పతనం ఏముంది, దేవుని కోసం శ్రమ అనుభవించాలి అన్నారు కదా. అసలు ఆ శ్రమ అంటే వాక్యం ఏది తెలియదు, అయినా కానీ నేను అమ్మను వదిలిపెట్టకూడదు అని అలాగే అమ్మను పట్టుకొని ఉన్నాను. నైట్ అంతా ప్రేయర్ చేసేది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3కి లేచి ప్రేయర్ చేసేది. అసలు ఎప్పుడు పడుకునేదో కూడా తెలిసేది కాదు. ఇంకా అమ్మను బలపరచడానికి ఎవ్రీ సండే మామయ్య విజయవాడలో చర్చ్ చూసుకొని రైల్వే ఇన్స్టిట్యూట్లో పెట్టేవాళ్ళు. అది చూసుకొని ఖమ్మం మా దగ్గరకు వచ్చేవాళ్ళు అనమాట. మా దగ్గరకు వచ్చి మాకు అక్కడ మెసేజ్ చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు ఆదరిచ్చేసి. ఇంకా మాకు వేరే చర్చెస్ తెలియదు. ఇంకా క్రిస్మస్కి మాత్రం డాడీ ఉన్నప్పుడు ఆర్సీఎం క్రిస్మస్కి ఒక్కరోజే వెళ్ళేవాళ్ళం. ఇంకా అట్లా మామయ్య రోజు మాకు మాట్లాడటం, బలపరచడం అలా చేస్తుంటే నాకు అది చాలా ఆశగా ఉండేది. నాకు వాక్యం తెలియకపోయినా ఆయన వాక్యం తీసి చెప్తుంటే ఆయన అనేవాళ్ళు, నేనేం వాక్యం తీశానో దేవుని ఆత్మ ఉన్నోళ్ళు తీస్తారనేవాళ్ళు. నేను ఆటోమేటిక్గా ఓపెన్ చేసి అదే ఉంచేదాన్ని, ఆయన అదే చెప్పేవాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసేది, అసలు ఏంటి నాకు బైబిలే తెలియదు కదా, ఏదో పట్టుకున్నాను కానీ నాకు తెలియదు కదా, ఆయన చెప్పే వాక్యం నేను ఎలా తీస్తున్నాను అనుకొని ఆశ్చర్యపోయేదాన్ని. తర్వాత ఎందుకు ఇలా అవుతుందని నేను అడిగినప్పుడు, నీ పట్ల దేవుని సంకల్పం ఉందమ్మా, అందుకే దేవుడు నీకు అలా అర్థం చేస్తున్నారని. ఇంకా నాకు సంతోషం అనమాట. అయితే ఒక పక్క సంతోషం ఉండేది, ఒక పక్క డాడీ లేరని దిగులు ఉంటూ ఉండేది. అయితే అమ్మ చూసి, నువ్వు 9th అయిపోతుంది, 10thకి వస్తున్నావు, నువ్వు ఎప్పుడు ఇలా ఏడుస్తా, జ్వరం వస్తా, డాడీ డాడీ అంటూ ఉంటే అది నీ లైఫ్కి మంచిది కాదు అని నా లైఫ్కి ఒక మాట చెప్పింది అమ్మ. నువ్వు యేసయ్యని తండ్రిగా అనుకోమ్మా, నీకు మంచిది అంది. ఇంకా అప్పటి నుంచి నేనేం చేసేదానంటే, మై ఫాదర్ ఈజ్ జీసస్, ఇంకా పిచ్చిదానిలాగా రాసుకుంటూ ఉండేదాన్ని. ఎన్ని పేజీలు రాసేదాన్ని, యేసయ్య నువ్వే నా తండ్రివి, జీసస్ ఈజ్ మై ఫాదర్, మై గాడ్ ఈజ్ మై ఫాదర్, ఇట్లా ఎప్పుడూ రాసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇంకా మా డాడీకి లెటర్ రాయాల్సి వచ్చినా ఒకే ఊర్లో ఉండేవాళ్ళం. ఖమ్మంలో ఆయన వేరే వైపు, మేము వేరే వైపు ఉండేవాళ్ళం. ఒకే ఊర్లో ఉన్నా కూడా డాడీకి లెటర్స్ రాస్తూ ఇట్లా చెప్పేసి రాసేదాన్ని, మా డాడీ యేసయ్య అని. ఇంకా ఆయనకి బాగా కోపం వచ్చేసేది. ఇంటికి వచ్చి నువ్వు పాడైపోయింది కాక పిల్లని కూడా పాడు చేస్తావా, నీలా పిచ్చిదాన్ని చేస్తావా అని కొట్టేసేవాళ్ళు. కొట్టినా కానీ మేము స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఏమీ తెలియనట్టు మళ్ళీ పని చేసుకుంటూ ఉండేది. నేనే ఒకరోజు పడుకొని ఉంటే కాలు మీద ఇంత వాసింది, ఏంటమ్మా అంటే అప్పుడు ఏడుస్తుంది అనమాట. ఇంకా అయినా కానీ ఒక్క మాట కూడా మేము డాడీని వ్యతిరేకంగా ఒక్క మాట అంటాం కానీ హృదయంలో బాధపడేలా కూడా అమ్మ మమ్మల్ని చూసేది కాదు. ఆయన ప్రేమించాలి, ఎందుకంటే నన్ను క్షమించాడు దేవుడు, అలాగే మా డాడీని కూడా దేవుడు క్షమించి మార్చి తీసుకొస్తాడు, కాకపోతే నువ్వు మాత్రం యేసయ్య తండ్రి అనుకో, అట్లా నన్ను పెంచుతూ వచ్చింది. ఇంకా నేను వాక్యం చదువుకునేదాన్ని కానీ నాకు ఏం అర్థమయ్యేది కాదు. సరే నువ్వు 10th అయ్యాక మారుమనసు పొందాలి, కొన్ని రోజులు ప్రేయర్ చేసుకోవాలని. నాకేంటంటే మారుమనసు పొందితే 10th పాస్ అయిపోతావేమో అనుకొని సరే పొందుతానమ్మా అనేదాన్ని. అట్లా నేను 10th అయిపోయింది, ఎగ్జామ్స్ రాశాను. నాకు మ్యాథ్స్ ఇంగ్లీష్ ఫెయిల్ అవుతానని డౌట్ అనమాట. అయినా కానీ రాశాను, దేవుని దయ వల్ల. ఎగ్జామ్ రాయటానికి కూడా మళ్ళీ డాడీ వచ్చి తీసుకెళ్ళారు ఎగ్జామ్స్కి. మమ్మల్ని మాత్రం ఒక మాట అంటాం, నన్ను కానీ తమ్ముడిని కొట్టారేమో తెలియదు కానీ నన్ను ఇట్లా చూస్తేనే నేను ఆయన మీద అలిగేదాన్ని. ఇంకా అట్లా ఏమి ఒక మాట అంటాం కూడా తెలియదు, అంత ప్రేమగా చూసేవాళ్ళు. కాకపోతే నా దగ్గర నేను నిన్ను వదిలి ఉండలేనని ఆయనకి ఉండేది, కానీ నేను వెళ్ళేదాన్ని కాదు. నువ్వు రా, నేను నీకు ఏదైనా ఇస్తా అనేవాళ్ళు. కానీ వెళ్ళాలి కానీ అన్నీ ఇస్తారు. ఆ ఏజ్లో ఆ యవనస్తులకు ఉండే కోరికలన్నీ తీరుతాయి. మంచి మంచి డ్రెస్సులు, మంచి మంచి చెప్పులు, 90s కదా, అప్పుడు ఉండే స్టైల్స్ అన్నీ ఉండేవి. అయినా కానీ దేవుడు ఎందుకో నాకు ఆ మనసు ఇవ్వలేదన్నమాట. ఇంకా అప్పుడు నేను ఇంకా రాను డాడీ అనేదాన్ని.
ఆయన ఏది ఇస్తే అదే తీసుకొని అదే వాడుకోవటం అమ్మ అలవాటు చేసుకుంది. ఇంకా నేను కూడా అమ్మనే ఫాలో అవుతూ ఉండేదాన్ని ప్రతి విషయంలో. సరే 10th అయిపోయింది. అయిపోయాక మారుమనసు పొందాలి. మాకు రిట్రీట్స్ జరుగుతాయి. రిట్రీట్స్ అయిపోయాక ప్రేయర్ చేసుకునే వాళ్ళు చేసుకోమనేవాళ్ళు. ఇంకా అలా ఒక అక్క రూత్ అక్క అని అక్క మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రతి పాపాన్ని అర్థం చేస్తూ వచ్చారు. మనం ఆటల్లో చిన్నపిల్లలమే పాపం తెలియదు అనుకుంటాం. అమ్మా నాన్న ఆటలు ఆడతారు, ఇలా చూస్తారు, ఇట్లా చేస్తారు, చూపులు తలంపులు అన్నిట్లోని పాపాలని ఆమె అర్థం చేస్తూ వస్తే, అమ్మో ఇన్ని పాపాలు నేను చేశానా అని చెప్పేసి ఏడవటం ఒప్పుకోవటం. అవును ప్రభువా, నా చూపులు సరిగా లేవు, నా మాటలు సరిగా లేవు, అమ్మ నాన్న ఆట ఆడుకున్నాను, బొమ్మలు పెట్టి వంట చేసి ఏంటంటో ఆడుతూ ఉంటారు చిన్నపిల్లలు. నేను అవన్నీ ఆడాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. మరి యవన ప్రాయంకి వచ్చాము, 9th 10th. ఎవరు నన్ను ఏమి కామెంట్ చేసేవాళ్ళు కాదు, కానీ అందరూ అబ్బాయిలు నన్ను చూడాలి, నేను తప్పు చేయటానికి ఇష్టపడేదాన్ని కాదు, కానీ నన్ను చూడాలి, నాకు లెటర్స్ ఇవ్వాలి, నన్ను ప్రపోజ్ చేయాలి, ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ ఉండేవి అన్నమాట. మరి అవన్నీ లైవ్లో చెప్పచ్చా? అట్లా నేను అన్నీ కూడా నాకు దేవుడు ఒక్కొక్కటి అర్థం చేస్తున్నప్పుడు ప్రతిదీ నేను ఒప్పుకుంటూ వచ్చాను. అవును ప్రభా, బయటికి మంచిగా కనిపిస్తున్నాను, నేను మంచిదాన్ని అనుకుంటున్నాను, కానీ నా స్వభావము, నా చూపులు, నా మాటలు అన్నీ చెడ్డవే ప్రభా అని అలా ప్రతిదీ ఒప్పుకుంటూ వచ్చాను. అయితే వాళ్ళ అక్క అన్నారు, మీరు ఒప్పుకున్నావా? ఒప్పుకుంటే నిన్ను క్షమించినట్టు దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు అడుగు అన్నారు. మరి నేను అన్నీ ఒప్పుకున్నాను ప్రభువా, మరి నాకు వాగ్దానం ఇవ్వు, నన్ను క్షమించినట్టు నాకు చూపించమని అడుగుతుంటే 103వ కీర్తన ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారండి. నూట 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలోన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇట్లా ఈ వచ్చిన అధ్యాయం మొత్తం నాకు చూపిస్తూ వచ్చారు. నేను అనుకున్నాను ఊరికే ఇలా ఓపెన్ చేయగానే వచ్చిందేమో అని చెప్పేసి, నేను ఇట్లా కాదు కదా బైబిల్ చదివేది అంటే, ఆల్రెడీ కొంచెం వాక్యం వింటున్నాను కదా మా మావయ్య దగ్గర. ఆయన ప్రతిదీ నేర్పుతూ వచ్చేవాళ్ళు, భక్తిలో నిష్టలు నేర్పుతూ వచ్చారు. చాలామంది బ్రాహ్మణ్స్కి పెద్ద పూజారులకి నిష్ట నియమాలు ఉంటాయి అనుకుంటారు, కానీ వాళ్ళకంటే ఎక్కువ నిష్ట మనకు ఉండాలని ఆయన నేర్పుతూ వచ్చేవాళ్ళు అనమాట. అయితే అవన్నీ మరి ఇప్పుడు చెప్పే టైం లేదు. అయితే ఈ వాక్యం ఎప్పుడైతే దేవుడు నాకు చూపిస్తూ వచ్చారు, నేనేం చేశానంటే దేవుడు కాదేమో, నేను ఇలా తీయగానే వచ్చిందేమోనని మళ్ళీ మూసా. మళ్ళీ 103వ కీర్తనానికి కనిపిస్తుంది. మళ్ళీ అట్లా ఒక 3 days దేవుని దగ్గర పెనుగులాడినా ఇదే మాటలు ఇస్తున్నాడు. ఇంకా అప్పుడు ఈ ముందు వరకే చదువుతున్నా, తర్వాత మళ్ళీ చదివితే ఆయన పడమటికి తూర్పు ఎంత దూరమో నీ అతిక్రమం నీకు అంత దూరపరిచి ఉన్నాడు. ఇట్లా ఇంకా కొన్ని మాటల ద్వారా దేవుడు నన్ను క్షమించినట్టు నాకు అర్థం చేస్తూ వచ్చారు. అప్పుడు నాకు చాలా నెమ్మది, ఒక భారం అంతా తీరిపోయినట్టు ఉందన్నమాట. అయితే ఎప్పుడైతే నేను మారుమనసు పొందానో, మళ్ళీ వెళ్ళి అమ్మ దగ్గర అమ్మకు తెలియకుండా పెట్టిన డబ్బులు ఎక్కడన్నా తీసుకొని వెళ్ళి కొనుక్కోవటం, వద్దన్నవి చేసిన విషయాలు, తల్లిని బాధ పెట్టినవి, అట్లా ఇంకా ఎవరున్నారు నా దగ్గర? ఎవరు లేరు కదా. అమ్మ దగ్గర క్షమాపణ అడిగి అమ్మ దగ్గర సరి చేసుకున్నాను. ఇంకా తమ్ముడు నేనంటే చిన్నపిల్లలం కాబట్టి ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా తమ్ముడు డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా వచ్చినప్పుడు ప్రేమగా ఉండటమే తప్ప ఇంకా అట్లా కొట్టుకోలేదు. అయితే ఎప్పుడైతే నేను రక్షణ పొందానో, దేవుడు నాకు చాలా, ఆయన ఆత్మ నా మీద పనిచేస్తూ వచ్చేదన్నమాట. ఎర్లీ మార్నింగ్ 10th అంటే 15 years ఉంటాయి కదా, ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. అది ఏం ప్రేయర్ చేసేదాన్నో తెలియదు, కన్నీరు కారుతూనే ఉండేది, గంటలు ప్రేయర్ చేసేదాన్ని. చాలా ఆత్మ భారం ఉండేది. ఎవరికి అనిపించినా వాక్యం చెప్పాలి, దేవుడు నా జీవితాన్ని ఎలా మార్చాడు, నేను ఎలాంటి పాపిని, చిన్న పాపాలైనా పెద్ద పాపాలైనా పాపాలే కదా, అవన్నీ కూడా నేను చెప్పాలి అందరికీ అనే
ప్రేరణ ఉండేది. ఇంకా అట్లా అందరికీ చెప్పటం, ఇలా మారండి, ఇట్లా ఇంకా చుట్టూ అన్యులు ఉండేవాళ్ళనమాట. వాళ్ళందరి దగ్గరికెళ్ళి, ఆంటీల దగ్గరికెళ్ళిపోయి అమ్మ బయటికెళ్ళేది కాదు. ఎందుకంటే బయటికెళ్తే డాడీ గురించి అడుగుతారని ఆమె వెళ్ళేది కాదు. మావయ్య వాక్యం చెప్పడానికి వచ్చే టయానికి హాల్ అంతా బయట వరండాలో పెట్టేవాళ్ళు ప్రేయరు. అదంతా నిండేలాగా అందరిని పిలుచుకొచ్చేదాన్ని. అందరూ అన్యులే ఆంటీ వాళ్ళు. వాళ్ళ దగ్గరికెళ్ళి అందరిని పిలుచుకొచ్చేదాన్ని. అందరూ వచ్చి వాక్యం వినేవాళ్ళు. కొంతమందయితే అమ్మ జీవితాన్ని చూసి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆమె ఏమీ సాక్ష్యం చెప్పేది కాదు, మాట్లాడేది కాదు, కానీ అలా మౌనంగా ఉంటూ ఆమె చేసే ప్రేయర్స్ చూసి కొంతమంది ఆంటీ వాళ్ళు మారారనమాట. అట్లా దేవుడు అమ్మను బలపరుస్తూ వచ్చారు. తర్వాత నేను 10th ఫెయిల్ అవుతానన్నాను కదా. అయితే హాలిడేస్కి నూజివీడు నానమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చాము. వచ్చినప్పుడు నేను ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నా 3 o'clockకి మధ్యాహ్నం. రిజల్ట్ కొద్దిసేపట్లో వస్తాయి అని. ఇంకా నేను అనుకున్నా, ఇంకా నేను ఫెయిలే, ఇంకా నాకు పాస్ అవ్వను, ఇంకా మా డాడీ మా అమ్మని కొట్టేస్తాడు, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను ఇంతే అనుకున్నా. అయితే డాడీ ఫోన్ చేసి అప్పుడు వరకు ప్రేయర్లో ఉన్నా, ఫోన్ రాగానే వెళ్ళి ఫోన్ తీస్తే, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, మళ్ళీ మీ స్కూలు స్టేట్ ర్యాంక్ వచ్చింది, మీ ఫొటోస్ అన్నీ పేపర్లో వేశారు అన్నారు. ఇంకా అసలు ఇంక డాడీకి ఏం చెప్పాలో తెలియలే. మళ్ళీ వెళ్ళిపోయి యేసయ్యా నువ్వు నా తండ్రి ఉన్నందుకే నేను పాస్ అయ్యానని చెప్పి మళ్ళీ దేవుడి దగ్గర ఏడ్చి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని అప్పుడు వచ్చి అందరికీ విషయం చెప్పాను అనమాట. అంటే ఎంత పిచ్చి నేర్పిందంటే, ఇక ఆయన లేకపోతే నువ్వు లేవు అన్నట్టు అమ్మ నన్ను అలా యేసయ్య తండ్రి అని నాకు పరిచయం చేసింది. ఇంకా నేను అలాగే ఉండేదాన్ని. ఇంటర్మీడియట్లో డాడీ ఇంకా నేను డాక్టర్ అవ్వాలని ఆయనకి అనమాట టార్గెట్. తీసుకొచ్చి విజయవాడ హాస్టల్లో వేశారు. ఎప్పుడు హాస్టల్లో లేము. హాస్టల్లో వేశారు, చదువుతున్నాను, కానీ నాకు మనసంతా అమ్మ ప్రేయరు వీటి మీదే ఉండేది. ఇంకా ప్రేయర్లో ఇంకా హాస్టల్ అయిపోగా క్లాసెస్ అయిపోయాక నైట్ 11కి కొంతమంది క్రిస్టియన్స్, కొంతమంది ఇష్టం ఉన్న పిల్లలు దేవుడు అంటే వాళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా నేను కూడా వాళ్ళలో జాయిన్ అయిపోయి రోజు నైట్ 11 o'clock స్టడీ అవర్స్ అయిపోయాక 1/2 hour వాక్యం చదువుకొని అందరం ప్రేయర్స్ చేసుకునేవాళ్ళను. అక్కడ చేసుకుంటుంటే అందరు నన్ను వాక్యం చెప్పమనేవాళ్ళు. అంటే నాకేంటంటే ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్పడం అలవాటు అయిపోయిందిగా. సాక్ష్యం చెప్తుంటే ఇంకా వాళ్ళు నువ్వు వాక్యం చెప్పు అనేవాళ్ళు. నాకు వాక్యం తెలియదు, ఏదో దేవుణ్ణి నా పాపాలు ఒప్పుకున్నందుకు నన్ను క్షమించినట్టు చూపించాడు, కానీ అప్పుడే కొత్తగా నేను వాక్యం చదువుతున్నా, కానీ నాకు అర్థమయ్యేది కాదు. అట్లాంటి టైంలో వాళ్ళు చెప్పమంటే ఇంకేం చెప్పేదాన్ని, కీర్తనలు చదివేదాన్ని. అదే చెప్తుంటే వాళ్ళకి అర్థం చేసేవాడు దేవుడు. ఆ టైంలోనే నాకు అర్థం చేసేవాడు. ఆహా, దేవుడు ఇలా అర్థం చేస్తాడా అని ఇంకా అట్లా చెప్తా వాళ్ళకి చెప్పేదాన్ని, నేను బలపడేదాన్ని అనమాట. సరే, ఫస్ట్ ఇయర్ కూడా అయిపోతుంది. ఇంకా నాకు హాస్టల్లో ఉండాలని లేదు, ఎందుకంటే అమ్మ గురించే నాకు టెన్షను, ఆమె ఏమైపోయిందా అని. ఇంకా మళ్ళీ నేను ఉండను డాడీ అంటే మళ్ళీ ఖమ్మంలోనే మళ్ళీ జాయిన్ చేసి ఇంకా కాలేజ్కి దగ్గరలోనే అమ్మని నన్ను పెట్టారు. ఇంక మా మామయ్య వాళ్ళకేమో దేవుడు ఇటార్సీ మధ్యప్రదేశ్ వెళ్ళమని సేవకి చూపిస్తే వాళ్ళు మధ్యప్రదేశ్ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా మాకు బలపరిచేది ఎవ్వరూ లేరు. ఎందుకంటే సండే మామయ్య వస్తారు, దేవుని మాటలు చెప్తారు. ఇంకా మాకు ఎక్కడ ప్రార్థనకి వెళ్ళాలి ఏంటి తెలియదు. ఇంకా ఆ టైంలో ఒక అంకుల్ వాళ్ళ ద్వారా ఫెలోషిప్ చర్చ్కి వెళ్ళటానికి అలవాటు పడ్డాం. అక్కడ కూడా అమ్మ ఎక్కువ వచ్చేది కాదు, కానీ నేను ప్రతి సర్వీస్కి నన్ను పంపించేది, నన్ను ఫోర్స్ చేసేది వెళ్ళమని. సరే, వెళ్ళేదాన్ని. సండేస్ కాలేజ్కి పెట్టేవాళ్ళు, కానీ కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు. ఇంకా వాళ్ళేమో చాలా అవమానించేవాళ్ళు. సండే ఎగ్జామ్ పెడుతుంటే నువ్వు రాయట్లేదు ఏంటి అని. మరి సండే చర్చ్కి వెళ్ళాలి కదా, నేను ఎలా ఎగ్జామ్స్ రాయను? ఇంకా మీ పేరెంట్స్ని రమ్మంటే డాడీకి చెప్తే ఉంది, మళ్ళీ అమ్మనే అని నేను అమ్మకే చెప్పాను, ఇట్లా రమ్మంటున్నారంటే అమ్మ వచ్చి సండేస్ మా అమ్మాయి రాదండి, కావాలంటే మండే ఎగ్జామ్ పెట్టండి రాస్తుంది అని చెప్పారు. ఇంకా వాళ్ళు ఒకసారి అయితే చాలా అవమానించేవాడు అనమాట. ఎంత అవమానం అంటే ఇంకా ఒక క్రిస్టియన్ అని చాలా అవమానంగా మాట్లాడేవాళ్ళు. అమ్మ మాకేం నేర్పేదంటే, దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం ఇతరులను క్షమించాలి,
ఎవరు మనల్ని నిందించినా అవమానించినా వాళ్ళ విషయం హృదయంలో కూడా నొచ్చుకోకూడదు అని చెప్పేది. ఇంకా నేనేం చేసేదానంటే ఇంకా సార్ కోసం ప్రేయర్ చేసేదాన్ని. ప్రభా, నన్ను శ్రమ పెట్టి వాళ్ళు శోధనలో పడకుండా ఆయన కాపాడని చెప్పేసి నేను అలా ప్రేయర్ చేసేదాన్ని. డైలీ కాలేజ్కి మా అమ్మ బైబిల్ ఇచ్చి పంపించేది. ఇంకా బుక్స్ అన్నీ ఇలా ఉండేవి, బుక్స్ మీద కొత్త నిబంధన ఉండేదన్నమాట. ఇంకా హైట్ గుంటల్లో బ్యాక్ బెంచ్, వెనక మళ్ళీ బాయ్స్ ఉండేవాళ్ళు. కానీ దేవుడు ఎలా అంటే ఎవ్వరు కామెంట్ చేయకుండా, ఎవరు నన్ను బ్యాడ్గా కూడా చూడకుండా అమ్మ అలా ప్రేయర్ చేసి పంపించేది. అపవిత్రంగా కూడా ఎవరు బిడ్డని చూడకూడదు, ఎందుకంటే తండ్రి దగ్గర లేడు కదా, ఈ అమ్మాయి మనసు ఎలా పాడైపోద్దో, లేకపోతే ఈమె మీద ఎవరికైనా చెడు ఉద్దేశం వస్తుందేమో అని అలా కూడా రాకుండా అమ్మ ప్రేయర్ చేసి పంపించేది అనమాట. ఇంకా అదే ప్రేయర్ నాకు కూడా అలవాటు. ఇంకా నేను కూడా అదే చేసుకునేదాన్ని. ఇంకా లీజర్ టైం ఉంటే బైబిల్ చదువుకునేదాన్ని. ఇంకా ఎవరైనా అడిగితే వాటి గురించి చెప్పేదాన్ని అనమాట. అట్లా దేవుడు నన్ను పోషిస్తూ వచ్చాడు. అయితే మధ్యలో ఇంటర్ చదివాను కదా, ఇంటర్లో నాకు 2 సబ్జెక్ట్స్ ఆగిపోయినాయి. ఇంకా డాడీ ఇంకా అమ్మని స్టార్ట్ చేశారు. ఇంకా నీ వల్లే ఫెయిల్ అయింది, నువ్వు పిల్లని భక్తి అంట చదువుకోకుండా చేస్తున్నావు అని బాగా అమ్మని దూషించారు. కొట్టే టైంలో కొట్టారు, అట్లా చేస్తున్నారు. ఇంకా అయినా కానీ నాకు ఇంకా కసిగా ఉండేది. ఏంటంటే చదువు మీద మనసు ఉండేది కాదు. ఏం చదువుతానులే, సరే చదువుదామని మళ్ళీ రాద్దాం అనుకున్నా కానీ నాకు బుక్స్ మారిపోయినాయి నా బ్యాచ్ అప్పుడు. కష్టపడి చదివి సబ్జెక్ట్ చెప్పినప్పుడే పాస్ అవ్వలేదు, ఇంకా బుక్స్ మారాక అయ్యేవారు నేర్పుతారు మనకి. ఇంకా ఇది అయ్యే పని కాదులే అని నేను ప్రభా నీ చిత్తం ఏంటో నా పట్ల చూపించండి అని చెప్పేసి నేను అలా ఉన్నాను అనమాట. ఉన్నప్పుడు మేము అద్దెకున్న ఇంట్లో అక్క వాళ్ళు ఉండేవాళ్ళు, ఒక వైశ్యాస్ ఫ్యామిలీ. వాళ్ళకి అమ్మ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది, ఇద్దరే తల్లి కూతురే ఉంటారు. ఎక్కడ సినిమాలు ఏమి వినపడవు వీళ్ళ ఇంట్లో. వాళ్ళకి ఏదన్నా వాళ్ళ ఇంట్లో గలిబిలు ఉంటే మా ఇంటికి వచ్చి కూర్చునేవాళ్ళు అనమాట. అట్లా నెమ్మదిగా ఉంటుంటే అక్క చూసి, ఆంటీ పాపకి నేను కంప్యూటర్స్ నేర్పిస్తాను అని చెప్పి వాళ్ళకి తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్లో నన్ను కంప్యూటర్కి జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే నేను డైలీ సైకిల్ వేసుకొని వెళ్ళేదాన్ని. చక్కగా నేర్చుకోగానే ఆ సారే నన్ను ఇంకొక జాబ్లో పెట్టించారు. ఏం జాబ్ అంటే ఐఏఎస్ ఐపీఎస్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చే సెంటర్ అనమాట. అక్కడ వాళ్ళ మార్క్స్ షీట్ తయారు చేయాలి, వాళ్ళ క్వశ్చన్ పేపరు పెట్టాలన్నమాట. నేను జస్ట్ 17 ఇయర్స్, పెద్దోళ్ళు ఉంటారు, నేనేంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా చేయగలను అనుకున్నా. అయితే ప్రభా నీ ఇష్టం, నాకు నేర్పించింది నువ్వే, ఉచితంగా నేర్పించాడు. ఆ టైంలో 95, 97, 98లో కంప్యూటర్ నేర్చుకోవడం అంటే చాలా కష్టం, అంటే ఎక్కువ సిస్టమ్స్ కూడా ఉండేవి కాదు. కానీ దేవుడు ఆ టైంలో నాకు మంచి జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చి అదంతా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి సహాయం చేశాడు. ఇంకా నేను ఎక్కడ జాయిన్ అయినా అక్కడ సక్సెస్గా ఉండేదన్నమాట. చాలా బాగా చేసేదాన్ని. ఇంకా సార్ కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. పట్టించుకోకుండా పెద్ద క్లాసులు కూడా పంపించి వాళ్ళకి క్వశ్చన్ పేపర్స్ అడిగి తెచ్చుకొని ప్రిపేర్ చేయమనేవాళ్ళు. అన్నీ చేసేదాన్ని, ఈజీగా అయిపోయేది. వాళ్ళు ఏం చేశారు, ఇంకో కోర్స్ నేర్పిస్తామని చెప్పి మా ఆఫీస్కి ఇంకా మీరు యూజ్ అవుతారని ఇంకో కోర్స్ నేర్పించారు. అక్కడ వాళ్ళు ఏంటంటే కపటంగా నేర్పిస్తే వాళ్ళు మా దగ్గర వర్క్కి రారని పైనే నేర్పాడు అనమాట అతను. నేర్పితే దేవుడు నాకు వాళ్ళు నేర్పకపోయినా అది చూడగానే, ఆ మెనూస్ చూడగానే అవన్నీ నాకు వచ్చాయి. ఆటోమేటిక్గా నేను చేసేదాన్ని. అంత ప్రొఫెషన్స్ కూడా చేయలేని దాన్ని నేను ఆ టైంలో చేసేదాన్ని అనమాట. డిటిపి వర్క్ చేస్తుంటే అసలు వాళ్ళు ఆశ్చర్యపోయి అసూయపడేవాడు ఇంకొక అతను. సరే అది అయిపోయింది. మా నాన్నగారు ఆయన లైఫ్లో ఆయన అలా ఉన్నారు. ఇంకా లారీలు అన్నీ లాస్లో అయిపోతున్నాయి. ఇంకా లాస్ అవుతుంది కానీ ఇంక మేము మాత్రం అలాగే ఉన్నాం, అమ్మ నేను ఇంకా వెళ్ళట్లేదు. చాలా అవసరాలు ఉన్నాయి, అడిగితే ఎంతైనా ఇస్తారు. కానీ నేను ఒక పెన్ను కూడా అడిగేదాన్ని కాదు. ఏదైనా తినాలనిపించినా కూడా మరి యవ్వనపు పిల్లలు, చిన్నపిల్లలు, మంచి మంచి వాసనలు వచ్చాయి పక్కన వాళ్ళు వండుకుంటుంటే. మరి తాతయ్య ఇంట్లో అంతా బాగానే ఉంటుంది,
కానీ కావాలని మమ్మల్ని శోధించేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇలా కష్టపెడితే నా దగ్గరికి వస్తారు, మాతో కలిసి ఉంటారని. అయినా కానీ దేవుని కోసం నీతిగా ఉండాలి, అలాంటి వాటికి మనం వెళ్ళకూడదని చెప్పేసి కష్టమైన పచ్చడేసుకొనైనా తినేవాళ్ళం, కానీ వెళ్ళి మాకు లేదు డాడీ అది ఇవ్వండి అని మాత్రం అడిగేవాళ్ళం కాదు. ఇంకా చాలా షేమ్ ఫీల్ అయ్యేవాడు మా డాడీ. ఎందుకు వీళ్ళకి అంత పట్టుదల, ఏముందని వీళ్ళకి ఎంత గర్వం అన్నట్టు ఆయన చాలా విర్రవీగిపోతూ ఉండేవాళ్ళు. పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చేవాళ్ళు, ఎప్పుడు పాన్ నవ్వులుతూ ఉండేవాళ్ళు, ఎప్పుడు తాగే ఉండేవాళ్ళు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఇంకా అమ్మ ఒకటే, డాడీ మారుతారు, ఆయన వస్తారు, అదే చెప్పేది. సరే నేను కూడా ఆయన మారాలనే ఇంకిద్దరం అదే ప్రేయర్స్ అనమాట. ఇంకొక రోజు ఇంకా మా నాన్నగారు పాలిటిక్స్లోకి, ఆయన ఎమ్మెల్యే పోటీ చేయాలని, మరి ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 2 వైఫ్స్ ఉండకూడదు అని ఏయో రూల్స్ తీసుకొస్తే, మళ్ళీ మేము అక్కడ ఉంటాం, ఆయనకి ఏమన్నా ప్రాబ్లం అని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ నానమ్మ వాళ్ళ దగ్గరికి పంపించారు. మాకు తెలియకుండానే మా లగేజ్ మొత్తం, మేము ఏదో ఊరు వెళ్తే మొత్తం అటు పార్సిల్ చేశారు. మా తాతయ్య గారికి మాత్రం అమ్మ వైపు మాట్లాడేవాళ్ళు అనమాట, న్యాయంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే చేశారు కాబట్టి, మళ్ళీ నేనంటే ఇష్టం కాబట్టి అలా ఉండాలి. నానమ్మ మేనత్త అయినా కానీ అమ్మ విషయంలో మరి దేవుడే అట్లా మనసు ఆమెకు అలా అసూయ ఉండేదేమో తెలియదు. అట్లా చాలా ప్రేమించేవాళ్ళు తాతయ్య మమ్మల్ని. ఇంకా న్యూజిలాండ్ వచ్చేసాము. న్యూజిలాండ్ వచ్చాక ఇంకా నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను కదా, అందరు నన్ను పంచాయతీ పెట్టారు అక్కడ. వాళ్ళ తప్పులు వాళ్ళు చేసేవి అన్నీ ఏం లేదు. ఇంకా ఏమో ఫెయిల్ అయింది, ఇప్పుడు ఎట్లా ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, నువ్వు ప్రార్థనని పాడు చేసావని అమ్మని నన్ను నిలబెట్టి, ఇంకా లోకంలో పాపంలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని ఏలెత్తి స్టార్ట్ చేశారు శోధన. ఇంకా నేను అమ్మ అలా మౌనంగా ఉన్నాం. మాట్లాడరేంటి అంటున్నారు. నేనేది మాట్లాడినా అమ్మని కొడతాగలుగుతున్నారు. ఇంకా అమ్మ అంది, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మాట్లాడద్దు, పెద్దోళ్ళ మధ్యలో మాట్లాడద్దు అని. ఇంకా ఏం చేయాలి అయ్యా, నువ్వు తండ్రివని అమ్మ నాకు నేర్పింది, వీళ్ళేమో అసలు అమ్మ తప్పు చేయలేదు, అమ్మని నిందిస్తున్నారు, మరి ఇప్పుడు కూడా నేను నోరు తెరవకుండా ఎలా ఉండను అని చెప్పేసి నేను అలా ఉంటే ఇంకా ఇంకా బాగా సివియర్గా దూషిస్తున్నారనమాట. అమ్మ ఒక్కటే మౌనంగా ఉండు, ఇంకా అదే సైగ చేసేది. సరే అయిపోయింది, అన్నంతా అనేసారు, అయిపోయింది. లోపలికి వెళ్ళి బాగా ఏడ్చి ప్రేయర్ చేస్తే దేవుడు వాక్యం ఉంది, అది నాకు రిఫరెన్స్ గుర్తులేదు, నీ కన్నీరు నా బుడ్డిలో దాచిపడి ఉన్నది అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే మాట్లాడాడో అబ్బా ఇంకా అంతకంటే నాకేం కావాలి, నువ్వు ఇంత మాట్లాడావయ్యా, నా కన్నీరంతా నీకు తెలుసు అన్నావు కదా, ఇంకా చాలు, ఏదైనా నీ ఇష్టమే అనుకున్నా. సరే అక్కడ అయిపోయింది. ఇంటర్ గురించి వదిలేశారు. ఇంకేదో పాస్ చేయాలని ఎన్నో చదివేయాలని చూశారు, కానీ ఏది చదువుతున్నా అన్నీ వెనక్కి వచ్చాయి. ఎందుకంటే నాకు అక్రమంగా అన్యాయంగా చదవటం ఇష్టం ఉండేది కాదు. బుక్స్ ఇచ్చి పాస్ చేస్తారంట, అది చూసి రాయాలంట, అట్లాంటివి పెట్టించారు మా డాడీ. నాకు ఇష్టం లేదు అంటే మళ్ళీ అక్కడ గొడవ. సరే ఎందుకులే వీళ్ళతో గొడవ అని చెప్పి వెళ్ళి రాద్దామని రాస్తే వాళ్ళు బుక్ ఇచ్చేవాళ్ళు చూసి రాయమని, నేను రాయననేదాన్ని. నేను చదివిందేదో అదే రాసి వచ్చేదాన్ని. అది కూడా సర్టిఫికెట్ ఇచ్చే టైంకి అతను పరారు అయిపోయాడు. అట్లా ఏ సర్టిఫికెట్ లేకుండా అయిపోయింది. సరే నేనేం చేశానంటే, సరే నేను ఓపెన్ డిగ్రీ చదువుకుంటాను, నాకు ఇలాంటి అక్రమైనవి వద్దు అని చెప్పేసి డిగ్రీ కట్టాను. ఇంకా అవి చదువుతున్నా. ఈలోపు నేను ఖాళీగా ఎందుకని న్యూజిలాండ్లోనే కంప్యూటర్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యా. అక్కడ జాయిన్ అయితే నాకు ఇంకా చక్కగా డైలీ వెళ్ళి వస్తూ ఉండేదాన్ని. మా తాతయ్య గారికి ఒక జీబ్ ఉండేది, ఆ జీబ్లో తీసుకెళ్తాననేవాళ్ళు. ఆ జీబ్ మీద ఏంటంటే పెద్ద అక్షరాలతో మా తాతయ్య గారి పేరు ఎమ్మెల్యే అని రాసి ఉంటుంది. నాకు అసలు ఆయన పక్కన కూర్చోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే చూసేవాళ్ళందరూ ఇప్పుడు ఎమ్మెల్యే మనవరాలా అనుకోవాలా, అసలు నేను ఎక్కననేదాన్ని. అసలు అందరేమో ఆయన పక్కన ఎప్పుడు కూర్చోవాలా, ఆయన నడుపుతుంటే ఎప్పుడు వెళ్ళాలా అని చూసేవాళ్ళు. నాకేమో అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇంకా తాతయ్య గారు మీరు నడపండి, నేను వెనక సీట్లో కూర్చుంటా అనేదాన్ని. అట్లా వెనక్కి కూర్చునేదాన్ని. కావాలని ఆయనేమో మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మాట్లాడుతూ అనేవాడు, మీరు మాట్లాడద్దు, నేనేంటో నేను అక్కడ ప్రూఫ్ చేసుకుంటా, నాకు వద్దు అలాంటి రికమెండేషన్లు అని చెప్పేసి అలా ఉండేదాన్ని. అయినా కానీ ఒకరోజు చూశారు నేను ఆ జీబ్లో నుంచి దిగటం, ఇంకా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వటం మొదలుపెట్టారు.
నాకు అలాంటివి ఏం వద్దు అని చెప్పేసి నేను అవన్నీ అవాయిడ్ చేసేదాన్ని అనమాట. అట్లా అక్కడికి వెళ్ళాక కూడా నేను కంప్యూటర్ నేర్చుకుంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ టైప్ చేయటం అది ఎక్కడ నేర్చుకోలేదు. ఇంగ్లీష్ అంటే కామన్గా టైప్ చేస్తాం. హిందీ, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే అది కూడా వచ్చేసేది ఒక యాప్లో. అట్లా తెలుగు, హిందీ, ఇంగ్లీషు మాట్లాడటం వచ్చేది, టైప్ చేయటం వచ్చేది. ఇంకా నేను చాలా కృతజ్ఞత చెప్పేదాన్ని దేవుడికి, ఏంటి ప్రభువా నాకు ఇలాంటి టాలెంట్ ఇస్తున్నావు, ఇది ఎవరో నేర్పితే వచ్చేది కానీ నాకు నేనుగా ఎలా నేర్చుకుంటున్నాను, నిజంగా నువ్వు నా పట్ల గొప్ప కృప చూపుతున్నావు అని చెప్పేసి నేను దేవుని స్తుతించేదాన్ని. అట్లాగే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే రక్షణ లేని వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేయాలని డాడీ చూస్తున్నప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను అనమాట. ప్రేయర్ చేసుకుంటే దేవుడు నా భర్తను నాకు చూపించారు. ఆయన ఎలా చూపించారంటే రూతు బోయాజు కాళ్ళ దగ్గర పడుకున్నట్టు నాకు చూపించారు. అది అది నాకు గుర్తుంది. తర్వాత నన్ను ఆయన ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళటం, ఎగ్జామ్ రాపించి తీసుకురావటం చూపించారు. అయితే ఆ వ్యక్తి నాకు గుర్తే, ఆయన పర్సనాలిటీ అంతా నాకు గుర్తే ఉంది. అయితే నానమ్మ వాళ్ళు మ్యారేజెస్ సంబంధాలు చూస్తున్నారు. నేనన్నా నాకు రక్షణ పొందిన వాళ్ళని చూడండి అనేదాన్ని. రక్షణ పొందావు అంటే నువ్వు పొందావు, మీ అమ్మ పొందింది, ఎక్కడ దొరుకుతారు అని చెప్పేసి వాళ్ళు రక్షణ లేని వాళ్ళనే చూసేవాళ్ళు. నేనేం చేసేదాన్ని అంటే, ప్రభువా నీ ఇష్టం, నువ్వు చూపించిన వాళ్ళని నువ్వు ఎతికి తెస్తావు కదా, నాకు రక్షణ లేని వాళ్ళతో వివాహం వద్దు అని అలా ప్రేయర్ చేసుకుంటూ ఉంటే దేనికి నేను వద్దు అంటే అక్కడ అమ్మతో గొడవ. ఇదంతా ఎందుకని అన్నిటికీ సరే అనేదాన్ని, వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని. అట్లా ఒక మ్యారేజ్ అయితే ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది. తెల్లారితే ఎంగేజ్మెంట్. ఆ ముందు రోజు వాళ్ళు కట్నం ఎక్కువ అడిగారని, ఇంక మా తాతయ్య నా మనవరాలకే నువ్వు ఇంత కట్నం డిమాండ్ చేస్తున్నావు, రేపు మ్యారేజ్ అయ్యాక ఇంకేం చేస్తావు అని వాళ్ళని బాగా గొడవ పెట్టేసి క్యాన్సిల్ అయిపోయింది. అట్లా ప్రతిదీ మ్యారేజ్ వరకు రావటం, క్యాన్సిల్ అవ్వటం. నేను హ్యాపీగా మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని. అయితే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంతమంది మీ నాన్న లేరంట కదా, ఇంకా ఆయన రాడు, ఆయన మారడు, అట్లా నన్ను డిసప్పాయింట్ చేస్తూ ఉండేవాళ్ళు ఆంటీ వాళ్ళు. పాపం వాళ్ళు ఏంటంటే తల్లి కూతురు ఇద్దరే ఉంటున్నారు అని చెప్పి నా మీద జాలి చూపించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళు అలా జాలి చూపించడం నాకు ఇష్టం లేక, మా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య మా డాడీని మారుస్తారు, మా డాడీ వస్తారు అని చెప్పేదాన్ని. నీ పిచ్చమ్మ అలా చెప్తున్నావు అనేవాళ్ళు. అయినా కానీ నేను ఎవరిని నిరుత్సాహం మాట్లాడినా ఆ మాట చెప్పేదాన్ని అనమాట. అట్లా చాలా విషయాలలో నన్ను బలహీనపరుస్తూ ఉన్నప్పటికీ నేను దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉండేదాన్ని. అట్లా మ్యారేజ్ విషయంలో కూడా మా ఇప్పుడు సార్ ప్రపోజల్ వచ్చినప్పుడు పోలీస్ అని చెప్పారు. పోలీస్ అంటే అమ్మ భయపడిపోయింది. అసలు నాకేంటంటే మా ఇళ్లలో పరిస్థితులు చూసి పెళ్ళే వద్దనుకునేదాన్ని. ఎక్కువ మదర్ తెరీసా అందులోకి వెళ్ళిపోవాలి అని నాంటైల్లో మదర్ తెరీసా గురించి ఆ బుక్ కూడా నేను దాచిపెట్టుకొని ఎక్కువ చదువుకుంటా అట్లా అయిపోవాలి, నన్నలాగా వెళ్ళిపోవాలి, మదర్ తెరీసా గ్రూప్లోకి వెళ్ళిపోవాలి అనుకునేదాన్ని అనమాట. అయితే ఎప్పుడైతే ఆ ప్రపోజల్ వచ్చిందో పోలీస్ అనేటాడికి ఇంకా భయం వేసింది. ఇంకా అమ్మంది పోలీస్ అయితే వద్దులేండి, ఒక్కసారే రిజెక్ట్ చేసి నోట్లో మాట వచ్చిందనమాట మా అమ్మకి, వద్దులేండి పోలీస్ అయితే అంది. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ బంధువులు అంట వాళ్ళు. ఇంకా ఆమె బాగా కోపం వచ్చేసి అమ్మతో గొడవ పెట్టుకుంది. మళ్ళీ 1 year తర్వాత మాకు తెలియకుండానే వాళ్ళనే పిలిపించి ఇంకా డాడీ అందరూ వచ్చేసారు, మాకు తెలియలేదు. రేపు వాళ్ళు వచ్చే టయానికి ఈవినింగ్ చెప్పారు, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు, పెళ్ళోళ్ళు వస్తున్నారని. తీరా వచ్చారు. ఇంకేంటి ఇంత సడన్గా, నేను ప్రార్థన చేసుకుంటాక కూడా టైం లేదుగా నాకు. ఓకే సరే చూద్దాం, దేవుడే చేస్తాడు కదా అనుకున్నా. తీరా అన్నం చూసేటప్పటికి నాకు ఆ దర్శనాన్ని దేవుడు గుర్తు చేశాడు. దర్శనంలో ఏ వ్యక్తినైతే చూశానో ఆ వ్యక్తే. ఇంకా అప్పుడు దేవా నీ చిత్తం ఉంది కాబట్టే 1 year వద్దన్నా 1 year తర్వాత మళ్ళీ వీళ్ళనే తీసుకొచ్చావు. నేను అప్పుడు మనిషిని చూడక నో అన్నాను, కానీ ఇప్పుడు చూశాను కదా, నీ ఇష్టం అనుకున్నా. పెళ్ళి అయితే ఓకే అన్నాను, కానీ ఇంకా మళ్ళీ అన్నీ శ్రమలే. ఏంటంటే అన్నీ ఆచారాలు, నలుగేయటం, ముగ్గులు వేయటం, పసుపు, ఇవన్నీ. ఇంకెప్పుడైతే అమ్మ రక్షణ పొందింది, నేను రక్షణ పొందానో చాలా నిష్ట నియమాలని చెప్పాను కదా, ఎవరు
రక్షణ లేని వాళ్ళ చెయ్యి కూడా నా తల మీద వేయనిచ్చేదాన్ని కాదు. వాళ్ళ దువ్వెంతో దూకునే అంటే చిన్న చిన్నవే కొన్ని నన్ను నేను కాపాడుకోవటం కోసం, నా ఆత్మీయతను కాపాడుకోవటం కోసం కొన్ని నేను పాటిస్తూ ఉండేదాన్ని అనమాట. అన్నీ నాయి సపరేట్ ఉండేవి, మా అమ్మాయి సపరేటు. ఇంట్లో వాళ్ళే అయినా ఎవరు వాడుకునే వాళ్ళం కాదు. అట్లా సపరేట్గా ఉండేది. ఇప్పుడు రక్షణ లేని వాళ్ళు అందరూ వచ్చి నా తల మీద చేసి పసుపు పూస్తారా, ఇవన్నీ అక్షింతలు వేస్తారా అని చెప్పి నేను వద్దనేదాన్ని. నేను ఏది వద్దంటే వెళ్ళి అమ్మని కొట్టేవాళ్ళు. ఏ విషయంలో వద్దు అంటే అమ్మకు దెబ్బలు పడిపోయాయి. ఇంకా నేను ఒకటే డిసైడ్ అయిపోయా, ప్రభువా నా జీవితం సరే ఇప్పుడు వరకు నడిపించావు, ఈ పెళ్ళేదో అయిపోతే నేను ఇంక ఇంటికే రాననుకున్నా. రాననుకొని పెళ్ళి అయిపోతే బాగుండు, వెళ్ళిపోవచ్చు ఇంట్లోంచి, అమ్మను కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. అయితే పెళ్ళి అయిపోయింది. పెళ్ళికి ముందు అన్నతో నేను చెప్తూ వచ్చాను, నేను ఇలా రక్షణ పొందాను, నేను ఇలా ఉంటాను, నేను ఇట్లా ఉంటాను, సినిమాలకి ఇటుకి ఏటికి రాను, మీకు ఇష్టమే అయితేనే చేసుకోండి అన్నారు. మరి ఆయన ఏమనుకున్నారు, అన్నిటికీ సరే అన్నారు. సరే అన్నారు. మా అత్తగారు మాత్రం నాకు ప్రార్థన చేసే కోడలు కావాలి అనుకుంది. సరే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోవటమే ఆ ఈవినింగ్ మా మామగారు చాలా హైట్ అండి, 6 అబోవ్ ఉంటారు. ఆయన ఎక్స్ ఆర్మీ, మళ్ళీ సింగరేణి జాబు, మంచిర్యాల తెలంగాణలో ఉండేవాళ్ళు. మా మరిది అంతే హైటు, అందరూ హైట్ పర్సనాలిటీలు. ఇంకా మా ఊర్లో పెళ్ళిళ్ళు అంటే అన్నీ మా ఇంట్లోనే జరుగుతాయి, చర్చిలో కూడా చేసేవాళ్ళు కాదు. అయితే మ్యారేజ్ సోషల్ మ్యారేజ్ అంటారు కదా, అంటే ఒక రిజిస్ట్రార్ వచ్చి చేస్తాడు మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు. అటు హిందూ మ్యారేజ్ చేయరు, క్రిస్టియన్ మ్యారేజ్ చేయరు. ఇంకా మరి ఆ సోషల్ మ్యారేజ్ చేయటానికి పిలుచుకొచ్చారు, కానీ ఆయనకి నా మీద జాలి పుట్టించాడేమో దేవుడు. అంతా అయిపోయాక ప్రమాణాలు చేపించాడు పెళ్ళిలో మాత్రం. ప్రమాణాలు చేపించి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాడు. నా కోరికను దేవుడు అట్లా వచ్చిన వ్యక్తి ద్వారా దేవుడు తీర్చాడు. అందరు ఎమ్మెల్యేలు అందరు వీళ్ళు అంతా వాళ్ళే వస్తారు, ఇక వాళ్ళే అందరు నాకు ఎందుకులే కానీ దేవుని మహిమ రావాలి కాబట్టి దేవుని మాటలే చెప్తాను. అట్లా దేవుడు వివాహం అయిపోయింది. అక్కడ మాకంటూ ఏం లేదు, క్రెడిట్ తెచ్చుకోవటానికి ఊరంతా పిలిచారు, పెద్ద పందిరి, పెద్ద పెళ్ళి, హంగామా అంతా చేశారు. కానీ అక్కడ అంత మహిమ ఎవరికి అంటే మా డాడీకి, ఆంటీకి. అక్కడ అమ్మది లేదు, మాది ఎవరిది లేదు. మా తాతయ్య నానమ్మ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ మనవరాలు పెళ్ళి ఘనంగా జరిగింది. కానీ అక్కడ పెళ్లి కూతురికి ఎలాంటి సంతోషం లేదనమాట. పెళ్లి కూతురు అంటే నేనే. అయితే మ్యారేజ్ అయిపోగానే ఈవినింగ్ ఏమైందంటే మా మామగారు కుప్పగూలిపోయారు. అంటే ఆయన బాగా డ్రింక్ చేస్తారంట. వీళ్ళు ఏం చేశారంటే, ఇంకా మరి ఎమ్మెల్యే మనవరాలు వాళ్ళ ఇంట్లో పెళ్ళి, పెద్ద పెద్దోళ్ళు వస్తారు, నువ్వు తాగితే కుదరదని తాగుడు కొన్ని రోజులు మానేపించారు. మరి ఒకేసారి మానితే ఎట్లా ఉంటుంది ఆ సమ్మర్లో. పాపం ఆయన హెల్త్ ఏమైందో తెలియదు, బ్లడ్ క్లాట్ అయిపోయి మనిషి పెద్ద హైట్ పర్సనాలిటీ, చాలా అందంగా ఉంటారు, అంతటా ఆయన పడిపోయారు. ఇంకా నేను అనుకున్నా, ఈ అమ్మాయి లెగ్గు పెట్టింది, వెళ్ళి ఇంట్లో పెద్ద ఆయన పడిపోయాడు. ఇంకా ఇక్కడ అనుకుంటే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది నాకు, అత్తగారింటికి వెళ్ళగానే అనుకున్నా. అనుకొని ఏడుపు కూడా రావట్లా నాకు, ఎందుకంటే ఏడ్చి ఆ దుఃఖాలన్నీ ప్రార్థనలోనే అయిపోయాయి. ఇంకా అప్పుడు ఇంకేమన్నా వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి హడావుల్లో ఉన్నారు. మ్యారేజ్ అవ్వటం ఈవినింగ్, హాస్పిటల్ చెకప్, ఈయన నేను మేమందరం ఇంకా నెక్స్ట్ రెండో రోజు మంచిర్యాల తీసుకెళ్ళిపోయారు నన్ను. ఇంకా అందరూ ఏంటంటే ఇంక పెళ్ళి అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లే అక్కడ, ఎందుకంటే క్రెడిట్ ఎవరికి రావాలో వాళ్ళకి వెళ్ళిపోయింది కదా. ఇంకా అంతా అయిపోయింది. నేను మంచిర్యాల తీసుకెళ్తున్నారు. ట్రైన్ స్టేషన్లో మాత్రం మా మేనమామ గారు, పాస్టర్ గారు అన్నా కదా, ఆయన మా మ్యారేజ్కి రాలేదు. ఎందుకంటే ఆ తోరణాలు కట్టిన ఇంటికి ఆయన రారు పాస్టరు. ఆయన అంత నిష్ట కాపాడుకుంటారు. మేనమామ అయినా, నేను అంత ఇష్టమైన మేనకోడలనైనా కానీ నా మ్యారేజ్కి రాలా. అయితే మేము వెళ్ళేటప్పుడు స్టేషన్కి వచ్చి ట్రైన్లో మాకు ప్రేయర్ చేసి పంపించారనమాట. సరే వెళ్ళిపోయాము. మా మామగారినేమో ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. సరే వెళ్ళాక అక్కడ రిసెప్షన్ జరిగింది. ఇంకా నేను అనుకుంటున్నాను, ఇంకా ఈ అమ్మాయి వచ్చింది,
ఇంక నన్ను ఎన్ని అంటారో వీళ్ళు అనుకుని, ప్రభా ఏదైనా నాకు ఓపిక ఇవ్వండి, నేను మౌనంగా ఉంటాను. మా అమ్మ అదే నేర్పింది కదా, మౌనంగా ఉంటాక నాకు సహాయం చేయండి, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి అని అలా ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే ఏమైందంటే మా మామగారికి ఏమైందో తెలియట్లా, హాస్పిటల్ తిరుగుతున్నారు, ట్రీట్మెంట్ నేను అన్నాను, మా న్యూజిలాండ్లో మా చర్చ్ ఉంది, మేము వెళ్ళే చర్చ్, అక్కడికి తీసుకెళ్ళండి, ఒకసారి ప్రేయర్ చేయించి హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్న. అప్పుడు ఇంక నా మాట మేరకు వాళ్ళు తీసుకెళ్తే అన్ని హాస్పిటల్ తిరిగారు, కానీ ఎక్కడ ఆయనకి ఏంటో జబ్బు అనేది చెప్పాల. ఎప్పుడైతే చర్చికి తీసుకెళ్ళి అక్కడ దేవుని సేవకులు సేవకురాలు చాలా ప్రేయర్ చేసి వాళ్ళని ప్రేమించారో అప్పుడు వాళ్ళకి నెమ్మది వచ్చింది. వెళ్ళాక అక్కడ ఆయన బ్లడ్ క్లాట్ అయింది బ్రెయిన్లో అని చెప్పి చిన్న హాఫ్ ట్యాబ్లెట్ వేసారంట. దానికి ఆయనకి సెట్ అయింది, ఆయన బాగా అయ్యారు, వచ్చారు. ఇంకా నన్ను ఎవరు మా అత్తగారు కానీ మా హస్బెండ్ కానీ ఎప్పుడు ఒక మాట కూడా నువ్వు వచ్చావు ఇలా అయ్యిందని ఎప్పుడు అనలేదండి, దేవుని కృపను బట్టి. ఇంకా వాళ్ళు ఏంటంటే, నువ్వు వచ్చి మాకు ఆ సహవాసాన్ని పరిచయం చేసావు, మా ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఇది నాన్న మేము రక్షణ పొందామని ఇప్పటికీ చెప్తారు. అయితే అది నన్ను బట్టి కాదు, కానీ దేవుని ప్రణాళికలో ఆ కుటుంబం ఉంది కాబట్టి నన్ను ఆ ఇంటికి కోడలుగా దేవుడు తీసుకెళ్ళాడు. అయితే వెళ్ళాను, మా మామగారు ఎప్పుడు చైన్ స్మోకింగ్ అనమాట. ఏంటి ప్రభా అక్కడేమో అలాంటి పరిస్థితులు, నా పుట్టింట్లో అంటే ఇక్కడికి వచ్చి ఇలాంటివి నా వల్ల కాదు, ఈ స్మెల్ భరించలేను అని మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రార్థన చేస్తుంటే ఆయనకు వచ్చిన అనారోగ్య పరిస్థితికి డాక్టర్ ఆయన్ని మీరు మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు అని చెప్పారు. ఆయన మానేశారు. ఇంకా నాకు ఈ అత్తగారింటికి వెళ్ళాక ఒక్కొక్కటి అద్భుతం జరుగుతూ ఉందన్నమాట. మా ఆడపడుచు తను ఫ్యామిలీ భర్తను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఆమె హెల్త్ ఇష్యూస్ వల్ల మా అత్తగారింట్లోనే ఉన్నారు. ప్రభా అక్క కుటుంబాన్ని కట్టండి అని చెప్పి మళ్ళీ ఆమె కోసం ప్రార్థన చేస్తుంటే ఆమె హెల్త్ సెట్ అయిపోయి ఆమె వెళ్ళిపోయారు. అట్లా కుటుంబంలో అన్ని మేలులు జరుగుతూ వచ్చాయి. సొంత ఇల్లు కట్టుకున్నారు ఏలూరులో. అట్లా కుటుంబంలో దేవుని సన్నిధి ప్రతి సండే ఆరాధనకి వెళ్ళటం, వాళ్ళ ఆర్సీఎం అన్నీ మానేసి ఫెలోషిప్లో ప్రేయర్ చేసుకోవటానికి అలవాటు పడ్డారు. మా హస్బెండ్ కంటే ముందు మా మరిది గారు దేవుని రక్షణ పొంది ఇప్పుడు ఆయన కర్నూలులో పాస్టర్ చేస్తున్నారు. ఆయన రక్షణ పొంది సేవకుడయ్యాడు అనమాట. అట్లా దేవుడు మేలులు చేస్తూ వచ్చారు. అయితే నా భర్త మాత్రం మారలేదు. నేను ప్రతిరోజు ఏం చేసేదాన్ని అంటే ఆయన పడుకుంటే ఆయన కాళ్ళ దగ్గర మోకరించి ఎంతసేపు ప్రేయర్ చేసేదానో తెలియదు, ప్రభా నా భర్తకు రక్షణ ఇవ్వండి, మంచివాళ్లే, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, కానీ పితాపితరుల దోషాలు ఉంటాయి కదా, మరి అవి నా బిడ్డల మీదకి వస్తాయి కాబట్టి అవి ఏమీ పని చేయకూడదని నేను అలా ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అట్లా 3 years నా ప్రేయర్ విన్నారంట ఆయన. అప్పటికి పెద్ద పాప పుట్టింది. నేనేంటంటే కడుపులో పిల్లలు ఉండగానే వాళ్ళ మీద కూడా పితరుల దోషాలు రాకూడదు అని చెప్పి అలా ప్రేయర్ చేసుకోవాలి అని నేను మా పెద్దమ్మ గారు నేర్పినప్పుడు నేనేంటంటే మా దోషాలు మా పితరుల దోషాలు రాకూడదంటే భార్యాభర్తలుగా మేము రక్షణ పొందాలి. అలా రక్షణ పొందినప్పుడు మా దోషాలు మా పిల్లల మీదకి రావు, మా స్వభావాలు రావు, యేసు రక్తంలో కడగబడతారు కదా అని అట్లా ప్రేయర్ చేసుకునేదాన్ని. అయితే నా పెద్ద పాప పుట్టేసింది. ఇంకా చిన్న పాప ప్రెగ్నెంట్తో ఉన్నాను. అప్పుడు నేను కూడా రక్షణ పొందుతానని చెప్పి మరలా ఆయన కొన్ని రోజులు లీవ్ పెట్టుకొని వచ్చి పాపాలన్నీ ఒప్పుకొని ఏదైతే దేవునికి విరోధంగా చేశారో అన్ని క్షమాపణ అడిగి కొన్ని వస్తువులు ఉంటాయి కదా ఆఫీస్లో వస్తువులు, అవన్నీ తెచ్చినవి అన్నీ తిరిగి ఇచ్చేసేయటం, అట్లా అందరినీ క్షమాపణ అడగటం అలా చేసి అన్నీ ఆయన సరి చేసుకున్నారు. అయితే మేము అలా సాఫీగా సాగిపోతుంది. అమ్మ కూడా మా దగ్గరే ఉంది. నేను అనుకున్నా కదా మా పెళ్ళైతే అమ్మని తీసుకెళ్ళిపోవాలని. మా హస్బెండ్ అమ్మని కూడా మాతోనే ఉంచారు. అయితే డాడీ తమ్ముడు వాళ్ళు మాత్రం ఖమ్మంలోనే ఉంటూ వచ్చారు. పెళ్ళయింది, వెళ్ళాము, పిల్లలు పుడుతున్నారు. అప్పుడు నేను అనుకున్న అందరికీ పుట్టిల్లు ఉంది, ప్రభా నాకు కూడా పుట్టిల్లు ఉండాలి కదా. నాకు అప్పుడు వరకు ఆలోచన రాలే, అమ్మాయి నా దగ్గర ఉంటున్నప్పుడు నాకు పుట్టిల్లు ఎలా అని మళ్ళీ అమ్మ కోసం నేను ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. అందరం కుటుంబారాధన చేసుకునేవాళ్ళం. అయితే డాడీ 2005లో
4లో అనుకుంటా. మొత్తం కట్టుబట్టలతో ఆస్తులన్నీ పోగొట్టుకొని కట్టుబట్టలతో డాడీ మరలా వచ్చారు. వచ్చినప్పుడు అమ్మ ఒక్కటే, ఇప్పుడు వచ్చారేంటమ్మా అన్నీ పోగొట్టుకొని, ఇప్పుడు ఏం చేయాలంటే, నేనన్నా కొంచెం రఫ్గా మాట్లాడే కానీ నా భర్త కానీ మా అమ్మగారు కానీ, ఆయన వచ్చారు అదే చాలు కదా, నువ్వేం అనబాకు అని చెప్పి ఇంకా ఇద్దరు చాలా ప్రేమగా చూశారనమాట డాడీని. ఆ ప్రేమకి ఆయన ఇంకా అమ్మ కాళ్ళ మీద పడిపోయి, క్షమించమ్మా నన్ను, మిమ్మల్ని చాలా బాధ పెట్టానని క్షమాపణ అడిగారు. సరే వచ్చారు బాగానే ఉంది. ఇంకా ఆయనకి డ్రింకింగ్ అలవాటు ఉందిగా. ఈవినింగ్ అయితే మందు కావాలి, అది మా హస్బెండ్ తేవాలి. ఈయన రక్షణ పొందున్నారు. నేనేమనేదాన్ని అంటే, ఆయన రావటమే ఎక్కువ, మళ్ళీ ఆయనకి ఇవన్నీ నువ్వు ఎలా చేస్తావు, నువ్వు దేవుణ్ణి నమ్మావు కదా అంటే, కొంతమంది మారాలంటే తప్పదనేవాళ్ళు. నాకేం ఆ విషయం నచ్చేది కాదు. ప్రభా, నేను ఇంత పాపాలు నా బిడ్డల మీదకి రాకూడదని నేను ఇంత చేస్తుంటే, నా ఇంట్లోనే మందు తాగితే ఎట్లా ప్రభా అని బాగా వేదన వచ్చేసేది నాకు. వచ్చారన్న సంతోషం కంటే నా ఇంట్లో మందు తాగుతుంటే ఇంకా బాధ వచ్చింది. బాధ వచ్చి ఏడుస్తా అలా ప్రార్థన చేస్తుంటా డాడీకి. ఒకరోజు వామిటింగ్స్, మోషన్స్ కంటిన్యూగా. ఆయన లైఫ్లో ఎప్పుడు అలా అవ్వలేదంట. ఎప్పుడైతే అలా అయినాయో మందు మానేశారు. అట్లా దేవుడు ఒక్కొక్క కార్యం జరిగించిన తర్వాత డాడీ కూడా మధ్యప్రదేశ్ మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ప్రేయర్ చేసుకొని ఆయన రక్షణ పొందారనమాట. ఇంక అట్లా దేవుడు ఒక్కొక్క కార్యం చేస్తూ వచ్చాడండి. తర్వాత పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక నేను స్కూల్లో వర్క్ చేద్దామని ఫ్రెండ్స్ మేము కలిసి ఒక ఇంటర్నేషనల్ యూరో కిడ్స్ స్కూల్ ఒకటి దాన్ని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే పిల్లలు అంతా స్కూల్ బాగా రన్ అవుతూ వచ్చింది, బాగుంది. కానీ నేను ఎంత దగ్గరగా దేవునికి దగ్గరగా ఉన్నానో దేవునికి దూరం అవుతూ వచ్చాను. అంటే నాకు టైం ఉండేది కాదు. మార్నింగ్ ఏదో అలవాటుగా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకొని పిల్లల్ని ఆఫీస్కి పంపించి వాళ్ళని స్కూల్కి పంపించి నేను స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. కానీ నాకు దేవుడికి సహవాసం తగ్గిపోయింది. అట్లా 3 years అయిపోయింది. కానీ నేనే అనుకున్నాను, నేను దేవుని పనే చేస్తున్నాను కదా, దేవుని కోసమే నిలబడుతున్నాను కదా. ఎవరు వచ్చినా, పేరెంట్స్ వచ్చినా వాళ్ళకి దేవుడి మాటలు చెప్పేదాన్ని. మరి అదేంటో తెలియదు, చూసిన వాళ్ళందరూ వాళ్ళ బాధలు చెప్పేవాళ్ళు. చెప్పినప్పుడు వాళ్ళని ఆదరించడం అట్లా చేసేదాన్ని. అయితే బైబిల్స్ ఇచ్చేదాన్ని, వాళ్ళకి దేవుడి మాటలు చెప్పేదాన్ని. చిన్నపిల్లలకి మన సండే స్కూల్ సాంగ్స్ నేర్పేదాన్ని. ఇంకా పార్క్లో ఆడుకోవటానికి వెళ్తే ఎవరు వెళ్ళినా బ్లడ్ కారందే బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇంకా నేను ఉన్న రోజు మాత్రం కంపల్సరీ ప్రేయర్ చేసేదాన్ని, చేసి ఆ గ్రౌండ్లోకి పంపేదాన్ని. పంపి అప్పుడు సేఫ్గా ఉండేవాళ్ళు. అట్లా నేను దేవుని కార్యం చూస్తూ వచ్చాను. అయితే అంతా అన్నిల మధ్యలో జరిగేది కాబట్టి నాకు దేవునికి సహవాసం తగ్గిపోతూ వచ్చింది. నాకు మనశ్శాంతి లేదు. అన్ని పనులు చేస్తున్నాను, అంతా ఉంది, కానీ మనశ్శాంతి లేదు. ఆఖరికి స్కూల్కి పెట్టుబడిగా కూడా డాడీ కొంత అమౌంట్ ఇచ్చారు. డాడీ కట్టుబట్టలతో వెళ్ళిపోయి వచ్చారన్నా కదా, వచ్చాక రక్షణ పొందాక మరలా 3 అంతలు సంపాదించారు. అట్లా దేవుడు అమ్మని సెట్ చేశారు, అమ్మని మా కుటుంబాన్ని. అయితే నేను దేవునితో సహవాసం ఎప్పుడైతే తగ్గిపోయిందో, సండే సర్వీస్ లేదు, దేవుని ప్రజలతో సహవాసం నాకు లేదు. అట్లా నేను వేదన పడుతున్నా. ప్రభా, ఏంటి నా పరిస్థితి, చిన్నప్పటి నుంచి ఇంత భక్తి చేస్తున్నా, మరి ఇప్పుడు నేను ఎందుకు, నీ మంచి పనులే చేస్తున్నా, కానీ నా మంచితనము ఎలా ఉందంటే దేవుని దృష్టికి మన మంచితనము, మన నీతి మురికి గుడ్డల్లాగా ఉందని దేవుడు అర్థం చేస్తున్నాడు. నా మనసులో అది రగులుతూ ఉంది. అయితే ఒకరోజు ఏం చేశానంటే, ఇదంతా కాదని చెప్పి ఒక లెటర్ రాసి, నా కోసం వెతకద్దు, నాకు మనశ్శాంతి లేదు, నేను ఈవినింగ్ కల్లా వస్తానని చెప్పి ఇంకా నేను ఒక లెటర్ రాసి షెల్ఫ్లో పెట్టి మా డ్రైవర్ని, స్కూల్ డ్రైవర్ని ఫలానా ప్లేస్కి దింపమంటే అతను అక్కడ దింపాడు. అతను వెళ్ళిపోయాక నేను కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ హెబ్రోన్ చర్చ్ ఉంది, సియోని, అది కూడా సియోని పర్వత ప్రార్థనా మందిరం మంచిర్యాలలో. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి అక్కడ అక్క ఉన్నారో, మా అక్క కొంచెం ప్రేయర్ చేసుకోవచ్చా అంటే చేసుకోమ్మా అన్నారు. మందిరానికి వెళ్ళాను, ఎంతసేపు మోకరిచ్చానో ఎంతసేపు చేసుకున్నానో నాకు టైం తెలియదు. నేను ఏడుస్తున్నా చాలా వేదన పడుతున్నా. నా హృదయంలో
దేవుని గురించి ఉన్న బాధ అంతా, ఆయనకి దూరమైందంతా ఒప్పుకొని సరిచేసుకుంటూ వస్తున్నా. అయితే అక్కడ కీర్తన 18వ అధ్యాయం ద్వారా దేవుడు నాతో ఆ దినం మాట్లాడారండి. 18వ అధ్యాయం 6వ వచనం. చాలా ఈ మాటల ద్వారా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చారు. నిజంగా ఎంత శ్రమ అంటే అక్కడ మనుషులు పెట్టే శ్రమ ఏం లేదు, కానీ నాకై నేను తెచ్చుకున్న శ్రమ. నేను దేవునికి దూరం అయితే నేను ఎంత ప్రయాసపడేది ఎవరి కోసం? నా పిల్లల మీద లోకము, నా శాపము, నా పితరుల శాపం ఉండకూడదనే కదా నేను ఎంత ప్రయాసపడుతున్నా. మరి నేను ఇప్పుడు ఈ అన్నిలతో ఇలా ఉండిపోయి వాళ్ళ కార్యక్రమాలు, మరి స్కూల్ అంటే అన్ని ఫెస్టివల్స్ చేయాలి. నేను కొంచెం అవాయిడ్గానే ఉండేదాన్ని, కలిసిపోయేదాన్ని కాదు, కానీ వాళ్ళకి ప్రింట్అవుట్స్ చేయాలని ఏది ఉన్నా కొంచెం పాలి ఉంటుంది కదా, నా ప్రమేయం లేకుండా ఏం జరగదు కదా. కొన్ని విషయాలు నాకు నచ్చేవి కాదు. అట్లా నేను చాలా నలిగిపోతూ వచ్చి ఎప్పుడైతే మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో అడిగానో ఈ మాటల ద్వారా నన్ను ఆదరించారు. ఇంకా నేను ప్రేయర్ చేసుకొని బయటకు వస్తే వాళ్ళు పరిచర్యకి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా వెళ్ళకుండా ఆగిపోయారు. ఎవరమ్మా నువ్వు ఇంతసేపు ప్రేయర్ చేసావు, ఇట్లా ఇన్ని గంటలు చేసిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు అన్నారు. అప్పుడు నా పరిస్థితి ఇదండి, నేను ఇలా స్కూల్లో చేస్తానంటే అవునా అని చెప్పేసి, సరే రండి సిస్టర్ ప్రేయర్కి సండే అన్నారు. అయితే ఒక సండే వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఇంకా ప్రేయర్ అవగానే ఇంటికి వచ్చేదాన్ని. అట్లా కొన్ని సండేస్ వెళ్తున్నాను, వచ్చేస్తున్నాను. వెళ్ళినప్పుడు కానికేసేటప్పుడల్లా ఒక పాట, ఆ పాట ఎప్పుడు నేను వెళ్ళినప్పుడే వచ్చేది. ఆ పాట ఏంటంటే యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము అని. ఆ పాట పాడుతుంటే ఇంకా నేను ఏడ్చుకుంటూ రిటర్న్ అయ్యేదాన్ని. ఇట్లా కానికేయటం, రిటర్న్లో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను సమర్పించుకున్న దాన్ని ఇలా వెనకైపోయాను, సహవాసం నాకు లేదని చెప్పి నేను మరలా ప్రభా నాకు అవకాశం ఇవ్వండి. పోనీ స్కూల్ ఫోన్ నా దగ్గరే, ప్రతిదీ నాతోనే. పొద్దున్న లేస్తే పేరెంట్స్, టీచర్స్, డ్రైవర్స్ అందరికీ నేనే కాంటాక్ట్లో, నేనే ఉండాలి, నేనే రెస్పాన్స్ తీసుకోవాలి. ఇంకా ప్రభా నష్టమైనా పర్లేదు, నాకు రావాల్సిన డబ్బులు, నా బంగారం ఏది పోయినా పర్లా, నాకు నువ్వు కావాలి అని చెప్పేసి ఎప్పుడైతే నేను స్థిర నిర్ణయం తీసుకున్నానో దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. సరే కొన్ని రోజుల్లోనే నాకు చర్చ్ దగ్గరలోనే ఇల్లు రెంట్కి దొరికింది. అంతకుముందు పోలీస్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం, స్కూల్కి దగ్గరగా ఉంటుందని రూమ్ చూసుకుంటే అది కూడా సియోన్కి దగ్గరలోనే నాకు ఇల్లు దొరికింది అనమాట. ఇంకా చాలా హ్యాపీ. పిల్లలు సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు, నేను ఆరాధనకి వెళ్ళిపోయేదాన్ని. అట్లా వెళ్తూ ఉండగా స్కూలు హెడ్ ప్రిన్సిపాల్ ఏం చేశారంటే ఆయనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ని బట్టి ఆయన ఎవరికి చెప్పకుండా ఆయన వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ, అప్పులు, ఎవరికి కట్టాల్సినవి అన్నీ కూడా నా దగ్గరికే వస్తున్నాయి. నేనేం చేయగలను? నేనే లాస్ అయి ఉన్నా. ఆల్రెడీ 15 lakhs వరకు నేను లాస్ అయి ఉన్నా. అక్కడ నాకు శాలరీయే లేదు. నేను ఇంత లాస్ అయ్యి నేను ఇంకా వాళ్ళవి కూడా నేను ఎక్కడ తీర్చును? ఓహో, ఇదంతా నేను దేవుణ్ణి అడిగాను కదా, అందుకే ఇంకా నేను అప్పుడు పరిశీలించుకున్నా ఎందుకు ఇలా జరిగింది అని. నేను ప్రభా మరి నీ బిడ్డలకి నష్టం రానియవు కదా, నేను ఎందుకు నష్టపోయా అని నేను అడుగుతున్నప్పుడు 2వ దినవృత్తాంతాల్లో ఉంటుంది కదా, దయచేసి వద్దులేండి టైం సరి. 2వ దినవృత్తాంతాల్లో యెహోషాపాతుని చూపించాడు. యెహోవా శత్రువులకు నువ్వు సహాయం చేస్తూ వచ్చు. అప్పుడు ఇంక నా గుండె పగిలిపోయిందండి. నేను అనుకున్నా మంచి చేస్తున్నా, నేను మంచి మనసుతో చేస్తున్నా, అట్లా అన్నిల్లోకి వెళ్ళి దేవుని పరిచర్య చేస్తా, అన్నిలకి నేను దేవుని పరిచయం చేస్తున్నా అనుకున్నాను. కానీ నేనేం చేస్తున్నాను? యెహోవా శత్రువులకు సహాయం చేస్తున్నా. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో ప్రభా నష్టమైనా పర్లా అనుకున్నా. అయితే మరి ఆ నష్టాన్ని ఇంట్లో యాక్సెప్ట్ చేయాలి కదా. నాకు ఇంకా భయం వచ్చేస్తుంది. భయం వచ్చేసి ఏం చేశాను, ట్యాబ్లెట్స్ వేసేసుకొని చనిపోదాం అనుకున్నా. చూడండి అపవాది ఎలా టార్గెట్ చేస్తున్నాడండి, ఏదో రకంగా నన్ను ఈ లోకంలోంచి తీసేయాలి. చనిపోదాం అనుకునే టైంలో ఆ సండే చర్చ్కి వెళ్ళలేదు అనుకుంటా.
నైట్ వేసుకోవాలి ట్యాబ్లెట్స్. రెడీగా పెట్టుకున్నాను. ఆ పాస్టర్ గారు బ్రదరు నాకు ఫోన్ చేశారు. అమ్మ ఇవి రాలేదేంట్రా, రేపు రండి ఒకసారి అన్నారు. ఇంక నేనేం చెప్పను, నాకేంటంటే రక్షణ పొందిందే నుంచి మాట ఇచ్చాను అంటే కంపల్సరీ అది చేస్తాను. మాట తప్పడం అలవాట్లేదు. కాబట్టి నేను ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటే నేను చచ్చిపోతానో ఏమవుతానో తెలియదు. రేపొద్దున ఎట్లా వెళ్తా? సరే అని చెప్పేసి ఓహో ఇట్లా ఆపేవా దేవా అనుకున్నా. ట్యాబ్లెట్లు పక్కన పడేసాను, పడుకున్నా. మార్నింగ్ వెళ్ళాను. ఇంక వాళ్ళని చూడగానే నాకు దుఃఖం అనమాట. ఏంటమ్మా అంటే, నేను రాత్రి ఇలా చేద్దాం అనుకున్నాను, కరెక్ట్గా ఆ టైంలో దేవుడు మీ ద్వారా ఫోన్ చేయించారు. అట్లా దేవుడు నన్ను మరణం నుంచి తప్పిస్తూ వచ్చారు. ఇంకా అప్పుడు నేను మరి అతను వెళ్ళిపోయాడు, మరి ఆ అమౌంట్ నాది అమౌంట్ ఉంది, ఈయన లోన్స్ పెట్టించిన అమౌంట్ ఉంది, నా గోల్డ్ ఉంది. ఇంకా నా హస్బెండ్ కూడా ఒక్క మాట కూడా అనకుండా దేవుడు సహాయం చేశారండి. ఎందుకంటే ఇద్దరూ అదే పరిస్థితి. మరి ఆ టైంలో ఆయన నన్ను, ఆడవాళ్ళనే కదా అంటారు ఎవరైనా, కానీ ఆయన కూడా ఒక్క మాట కూడా అనలేదు. అనకుండా ఉండేటప్పటికీ నేను దేవుణ్ణి చాలా స్తుతించాను. అట్లా ఇద్దరం ఇంకా ఫ్యామిలీగా మేము సియోన్కి వెళ్తూ వచ్చాం. ఆ అక్క కానీ అన్న చాలా ప్రేమించేవాళ్ళు మమ్మల్ని. వాళ్ళకి 3 ఆడపిల్లలు. ఇంకా పాటలు, వాక్యము, ఇంకెప్పుడు మందిరంలోనే. పిల్లలు స్కూల్కి డ్యూటీకి వెళ్ళగానే వచ్చి మందిరంలో ఉండేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ పిల్లల్ని తీసుకురావడానికి మాత్రం ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట. అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మందిరంలోనే గడుపుతూ వచ్చేవాళ్ళం. తర్వాత మేము ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఏపీ తెలంగాణ డివైడ్ అయిపోయాక మేము ఆంధ్ర వచ్చేసాము. మా అత్తగారు కూడా చాలా సిక్ అయిపోయినప్పుడు, టైం అయిపోయింది, సిక్ అయిపోతున్నప్పుడు కూడా ఆమెని పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలంటే నా స్వభావం ఎలాంటిదంటే, నేను చాలా కొంచెం అన్నిటికీ గిల్ట్ ఎక్కువ. అది గిల్ట్, దాన్ని ఏమంటారు, అసహ్యపడతా ఉంటాను. మురికిగా ఉన్న, వామిటింగ్ చేసుకున్నా నాకు ఆ ప్రేమ లేదు. మొదట్లో అనుకునేదాన్ని మదర్ తెరీసాలో కలిసిపోవాలని, కానీ ఆ స్వభావం నాలో అయితే లేదు. కానీ మరి ఆమె ఎలాంటిది, ఎంత వామిటింగ్స్ అవుతున్నా చేతులు పెడుతుంది. మరి నాకైతే ఆ బుద్ధి లేదు. అయితే నేను రక్షణ పొందాను. మా అత్తగారు దగ్గర పరిచర్య చేయాలంటే ప్రతీదీ నాకు అసహ్యమైనదే జరిగేది. చేయాలి ఇప్పుడు? నా హస్బెండ్ ఏమో మంచిర్యాలలో, పిల్లల్ని పెట్టుకొని నేను ఏలూరులో ఉన్నా. ఏం చేయాలి? అలానే అసహించుకుందామా, చేయకుండా ఉందామా? అదంతా నాకు టెస్ట్. కానీ దేవుడు, ప్రభువా నా స్వభావం అయితే నేను ఏం చేయలేను, నీ స్వభావం నాకు ఇవ్వు, ఇదంతా నువ్వు నాకు నేర్పటానికే నన్ను ఇక్కడ ఉంచావు, కాబట్టి నేను నేర్చుకుంటానయ్యా, నాకు సహాయం చేయంటే ప్రతీది క్లీన్ చేయటానికి, ప్రతి పనిలో ప్రేమగా చేయటానికి నాకు దేవుడు సహాయం చేశాడండి. అట్లా ఆమెకు చేయాల్సిన పరిచర్య, వాష్రూమ్ క్లీన్ చేయటం ఏంటి, వామిటింగ్స్ ఏంటి, ఇంక ప్రతీది, డైపర్స్ మార్చడం, ఒక పసిపిల్లకి చేసినట్టు అన్నీ చేసే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. నేను నా పిల్లలకు కూడా నేను చేయలే, అప్పుడు అమ్ముందిగా, అమ్మాయి చేసుకుంది. అలాంటిది అత్తగారికి నేను చేయటానికి దేవుడు నన్ను నేను తగ్గించుకోవటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఇంకో విషయం, నా భర్త విషయంలో కూడా నేను మీకు చెప్పాలి. ఏంటంటే, నేను దేవుణ్ణి అడిగేదాన్ని, ప్రభువా నాకు పెళ్ళొద్దన్నాను, మరి చేశావు, అయితే నాకు తండ్రి ప్రేమ చూపించే భర్త కావాలి అన్నప్పుడు దేవుడు నిజంగా, మరి ఆయన చాలా కోపిష్టంట. మరి ఆ డిపార్ట్మెంట్ని బట్టో మరి ఆ సహజ స్వభావం అన్నీ కలిసి చాలా కోపిష్టి, చాలా రఫ్. మా అత్తగారే వణికిపోయేది ఆయన వస్తున్నాడంటే. అలాంటి అమ్మా, ఈడు ఎట్లా మారాడమ్మా అంటది అనేది నాతో. అట్లా తండ్రి ప్రేమని నేను నా భర్త దగ్గర నేను పొందుతూ వచ్చాను. తండ్రే కాదండి, తల్లి ప్రేమ కూడా నాకు చాలా విషయాల్లో ఆయన తల్లి, తండ్రి అన్నీ ఆయన అన్నట్టు చూశారు. అయితే దేవుడు ఆయన దగ్గర ఉండలేరు కాబట్టి మనకి మానవ రూపంలో కూడా కొన్ని బంధాలని పెడుతూ వస్తారు. అయితే మనం అవి పెంచుకోవాలి, అంటే ఆత్మీయంగా వాటిని సంపాదించుకోవాలి. శరీర పరిధుల్లో కాదు, కానీ ఆత్మీయంగా మనం ఉన్నప్పుడు మనకు అలాంటి ప్రేమ. మరి నేను అలా తల్లిని అలా చూస్తున్నప్పుడు నిజంగా కోడళ్ళు అలా చేయరు కదా. ఆయనకైనా కోపం వచ్చి వాళ్ళ అమ్మని కసురుతూ ఉండాలి, అది తినద్దు, ఇది తినద్దు అని. కానీ ఏది అడిగితే అది చేసి పెట్టడం, ఏది అడిగితే అది అన్ని విషయాల్లో చూసుకుంటున్నప్పుడు
ఆయన చాలా సంతోషంగా ఇంకా ఉండేవాళ్ళు అనమాట. అట్లా నేను మా అత్తగారి విషయంలో చూడటానికి దేవుడు సహాయం చేశారు. తర్వాత మేము విజయవాడ వచ్చాము. అత్తయ్య చనిపోయారు. 1 ఇయర్ బెడ్‌లోనే ఉన్నారు. ఇంకా అక్కడ ఉండలేక పిల్లలు కాలేజ్‌కి అని చెప్పేసి మేము విజయవాడ వచ్చామండి. నాకు 2 ఆడపిల్లలు. అయన్నీ స్టార్టింగ్ చెప్పలేకపోయాను. అయితే పెద్ద పాప ఇంటర్మీడియేట్ జాయిన్ అయింది. తను వెళ్తుంది కాలేజ్‌కి. 2 పిల్లలు ఆహ్, మేము ఇటు విజయవాడ వచ్చే ముందు ఇద్దరిని రక్షణ కొన్ని రోజులు ప్రేయర్ చేసుకొని రక్షణ పొందారు. పొందాక మేము వచ్చామన్నమాట. ఇంక విజయవాడ వచ్చాక నాకేంటంటే మేము వెళ్ళే సహవాసం ఉన్నా కానీ ఆ హెబ్రోనులో మేము పొందిన ఆ అనుబంధం 2 ఇయర్స్ మంచిర్యాలలో ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. ఆ అక్క వాళ్ళు, మేము, ఆ పాటలు, ఇంక మా డైలీ కుటుంబారాధనలో కూడా హెబ్రోన్ సాంగ్స్ ఎక్కువ పాడుకుంటాం. అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ సాంగ్స్లో. ఇంక అట్లా నేను ఉంటూ ఉండేదాన్ని. అక్క వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ప్రేమించేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ కూడా ఎక్కడ హెబ్రోన్ దొరుకుద్దా అని మేము నెట్లో చాలా సెర్చ్ చేసాం. చేస్తే బేతేలు కనిపించింది. కానీ మరలా కొత్తోళ్ళు, కొత్త మనుషులు, మరి మనకు సెట్ అవుద్దో లేదో, మనం వాళ్ళతో ఉండగలమో లేదో, ఇట్లా కొన్ని డౌట్స్ ఉండేవన్నమాట. ఎందుకంటే మంచిర్యాలలో కొన్ని నష్టపోతూ వచ్చాం కదా, ఎవరిని నమ్మాలన్నా కొంచెం భయం వేసేది. అట్లా వెళ్ళలేకపోయాం. అయితే ఒక మ్యారేజ్‌లో బెనర్జీ అన్న మాకు కనిపించారు, మా కజిన్ మ్యారేజ్‌లో. ఇంకా నాకు ఇద్దరు కనపడగానే మాకు చాలా ఆనందం. హెబ్రోన్ అంటే ఆ బ్యాగు, వైట్ డ్రెస్‌ని బట్టి హెబ్రోన్ అనుకుంటారు కదా. ఇంకా వాళ్ళని చూడగానే ఆనందం అనమాట. ఇంకా వెంటనే దగ్గరికి వెళ్ళిపోయి, మీరు పాస్టరా అని అడిగితే అవునక్క అన్నారు. ఇంకా మేము ఎప్పటినుంచో హెబ్రోన్ కోసం వెతుకుతున్నాము అన్నప్పుడు ఇంకా అన్న రాజు బ్రదర్‌ది నెంబర్ తీసుకున్నారు. ఇంక అప్పటి నుంచి బేతేలు వాక్యాలు పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా మేము వింటూ ఉండేవాళ్ళం. అయితే ఇక్కడ ఇది జరుగుతుందని మాకు తెలియదు. అయితే ఒకరోజు ఈయన వెళ్ళో ఇక్కడ కామైతోపు నుంచే కదా మేము ఇంటికి వెళ్ళేది. అక్కడ పెట్టారమ్మా సియోన్ అని ఉంది అన్నారు. సరే నేను వెళ్ళొస్తానని ఈయన వచ్చారు ఒక సండే. వచ్చి సేమ్ మనకు అక్కడ మంచిర్యాల ఎలా ఉందో అలాగే ఉంది, బాగా చెప్తున్నారు అన్నారు. అయితే ఇంకా నేను రాలేదు కానీ పిల్లలు సరే పిల్లల్ని తీసుకెళ్ళండి అన్న. అయితే ఒకరోజు మా పెద్ద పాప ఇంటర్మీడియట్ తర్వాత నీట్ రాసింది. తను బీడీఎస్ చేస్తున్నా కానీ తను చాలా డిప్రెషన్లో ఉంది, నాకు సీట్ రావట్లేదని. వాళ్ళ ఫాదర్కి ఆమెకి కొంచెం ఆర్గ్యుమెంట్స్ అవ్వటం, చాలా డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయింది. ఇంక ఈ ఇయర్ కనుక రాకపోతే నేను ఇంకా చదవను, అసలు ఈ మెడికల్ ఫీల్డ్లో ఉండను, వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోతా. కానీ తన ఆశ మాత్రం మెడిసిన్ చేయాలని. సరే అలాంటి టైంలో వాళ్ళ డాడీ ఆమె చాలా సివియర్గా ఆర్గ్యూస్ చేసుకుంటున్నారు. ఆయనకి నెమ్మది లేదు, పాపకు లేదు, వాళ్ళిద్దరిని చూసి నాకు నెమ్మది లేదు. కానీ దేవుడు ఏదో అద్భుతం చేస్తాడనేది మాత్రం మాకుంది. ఇంకా నేను అన్నాను, మాకేమో ఈవినింగ్ సర్వీస్ మేము వెళ్ళే చర్చిలో. పగలంతా అలా ఖాళీ కూర్చొని ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ చేసుకునే బదులు యూత్ మీటింగ్కి వెళ్ళొచ్చు కదా అన్న. సరే అని ఇంకా బలవంతంగా పంపించాను పిల్లల్ని. పంపించి నేను వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తున్నా. నేను కూడా లైవ్ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని వింటుంటే పాప ఏదైతే డౌట్స్తో, ఏదైతే దేవుని కోసం కనిపెడుతుందో అవే మాటలు బెనర్జీ అన్న తనతో ఆ రోజు మెసేజ్లో మాట్లాడుతూ ఉన్నారు. నేను అవి వింటూ, ఆ లైవ్లో వింటూ కూడా నేను చాలా ప్రభా ఆ మాటలన్నీ ఆ పాపను పట్టుకోవాలి, ఆ పాపలోని కార్యం చేయాలి అని చెప్పి అలా ప్రేయర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎప్పుడైతే అలా ప్రేయర్ చేస్తున్నానో ఇంకా పాపకు కూడా అర్థమైపోయింది. ఇంకా అయిపోయాక బ్రదర్ దగ్గరికి వెళ్ళి, నేను ఇలా అనుకున్నాను అంకుల్, ఇలా ఇప్పుడు నేను మళ్ళీ లాంగ్ టర్మ్ చేస్తాను, నాకు ఆ ధైర్యం వచ్చిందని చెప్పి అప్పుడు ఇంటికి వచ్చి మమ్మీ విన్నావా అంది. విన్నాను మొత్తం అన్న. సరే నేను జాయిన్ అవుతాను, నాకు కాలేజ్ మాట్లాడండి అంది. అయితే ఎప్పుడైతే తనకి మళ్ళీ లాంగ్ టర్మ్కి కాలేజ్ మాట్లాడామో తను జాయిన్ అయింది. తను అసలు అక్కడ కష్టపడింది ఏమీ లేదు. మరి 2 ఇయర్స్ 3 ఇయర్స్ లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళకి కూడా అన్ని మార్క్స్ రావు. తను జస్ట్ ఒక 4 or 5 months, ఆ మంత్స్లోనే తను అంత ఎఫర్ట్ కూడా పెట్టలేదు. కానీ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ వచ్చింది. ఇక్కడ కూడా సంఘం తన కోసం ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ ప్రార్థనలను బట్టి మరి మా మామయ్య గారు
అందరూ కూడా వాళ్ళు ప్రేయర్స్ వల్ల అందరూ చాలా తన కోసం ప్రేయర్ చేసేవాళ్ళు అనమాట, ఏమైపోతుందో అని. అట్లా దేవుడు తనకి మెడికల్ సీట్ ఇచ్చాడు, అది కూడా ఫ్రీ సీట్ ఇచ్చాడు. దీని మధ్యలో నేను ఒకటి చెప్పలేదు, కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్లో నాకు టైం అవుతుందనే టెన్షన్. ఓకే, సారీ, లేట్ అయిపోయింది. నాకు 2021లో మాకు కోవిడ్ వచ్చిందండి. పెద్ద పాపకు ముందు వచ్చింది, తర్వాత సార్కి నాకు అందరం కోవిడ్లో ఉన్నాం. నన్ను సాచురేషన్ డౌన్ అయిపోతుంది, తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. ఎక్కడ జాయిన్ చేసుకోవట్లేదు కదా, ఇంకా ఆ టైంలో తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో, అది కూడా బెడ్స్ లేవన్నారు. ఇంకా ఒక తెలిసిన మేడం ఉంటే వాళ్ళ ద్వారా రికమెండ్ చేసి అందులో నాకు ఇచ్చారు. సరే, నన్ను అడ్మిట్ చేశారు, ఇంటికి వచ్చారు. మళ్ళీ అమ్మకు బాగాలేదని తెలిసింది. ఈయన ఏం చేశారంటే, అంతకుముందే డాడీ హార్ట్ స్ట్రోక్తో నవంబర్లో చనిపోయారు, హార్ట్ స్ట్రోక్తో. ఆయన కూడా ఎలా అంటే పూర్తిగా నైట్ ఫ్యామిలీ ప్రేయరు, అందరితో కలిసి ఉన్నారు, చక్కగా ఫ్యామిలీ ప్రేయరు, ఆయన విధేయతలన్నీ ఒప్పుకొని ఆ కోవిడ్ టైంలో మరలా రక్షణ పొందారు డాడీ. అట్లా 2 times రక్షణ పొంది మరలా ఆయన సరి చేసుకున్నారు. ఇంకెప్పుడైతే ప్రేయర్ చేసుకొని వాష్రూమ్కి వెళ్ళారో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇంకంతే, అలా వెళ్ళిపోయారు డాడీ. ఇంకా మాకు అంతా డాడీ ఇదైపోయారు ఒక పక్క. తర్వాత కోవిడ్ 6 monthsలోనే నేను బెడ్కి వచ్చేసాను కోవిడ్లో. ఇంకా అమ్మని తీసుకొచ్చి అమ్మని అడ్మిట్ చేశారంట. నాకు తర్వాత చెప్పారు, అమ్మకు కూడా బాగాలేదు, ఇట్లా అడ్మిట్ చేసామని. అమ్మని అడ్మిట్ చేసిన సెకండ్ డేనే ఆమెకి హెవీ అయిపోయి ఆమె చనిపోయారు. అయితే నేను ఆల్రెడీ ఎక్కడ ఉన్నాను, నేను హాస్పిటల్లో ఉన్నా, ఒకే హాస్పిటల్లో రూమ్స్ వేరు, అంతే. ఇంకా ఆ సిచ్యువేషన్ నాకు చెప్తే నేను తట్టుకోలేనని నాకు చెప్పలేదు. అయితే ఆ రాత్రి మాత్రం దేవుడు నాకు అర్థం చేస్తూ వచ్చాడు. అమ్మని తీసుకెళ్తున్నారు ఒక అతను కూడా చనిపోయిన అతను, ఏంటి ఈయన వచ్చి అమ్మని తీసుకెళ్తున్నాడు అనుకున్నా. ఒక కొంచెం ప్లేస్కి వెళ్ళాక అందరూ ఆర్మీలా ఉన్నారు, చిన్న పిల్లలు. ఆ పిల్లలు అందరూ అమ్మకి సెల్యూట్ చేస్తున్నారు నిలబడి. అప్పుడు నాకు అనిపించింది, ఓహో అమ్మకి ఏదో అయ్యింది అని. తర్వాత ఈయన వచ్చినప్పుడు ఈయన అడిగాను, అమ్మ ఎలా ఉంది అంటే బాగానే ఉందన్నారు. నాకేంటంటే ఈయన అబద్ధం ఆడరు, నాకు అబద్ధం చెప్పరు కదా, సరే నిజమే చెప్తున్నారేమోలే. ఆ కళ నేను భ్రమలో, నాకు అలా ఆలోచనలో అలా వచ్చిందేమో అని నేను తప్పుగా అనుకున్నాను. ఇంకెప్పుడైతే ఆ కళ వచ్చిందో నాకు అర్థమవుతుంది, అమ్మ చనిపోయిందా, దేవుని తీసుకెళ్ళాడా. ఇంక ఇలా సంతోషంగానే ఉంది, నాకు ఏ బాధ లేదు. కానీ అమ్మ చనిపోయింది, వీళ్ళు కార్యక్రమాలన్నీ చేసేసారు, నాకు చెప్పలేదు. నన్ను 10 daysకి నేను డిశ్చార్జ్ అవ్వాలి, కానీ అందరూ డిశ్చార్జ్ అవుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు, ఎటు చూసినా మరణాలే. నాకు ఇటువైపు ముందు పక్కన మనిషి బయటికి వెళ్తున్నాడంటే నెక్స్ట్ 1 hourలో రిజల్ట్ ఏంటంటే ఆ వ్యక్తి లేడు అని. ఇంకా అలా నాకేమో బీపీ లేదు, షుగర్ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే బ్రీతింగ్ ఒకటి ఆడేది కాదు, ఎప్పుడు ఆక్సిజన్ మీదే ఉన్నాను. ఇంకా నేను అనుకున్నా 10 days అయిపోయింది అప్పటికి, ప్రభువా 10 days అయింది, నన్ను తీసుకెళ్తావా, నీ దగ్గరికి తీసుకెళ్తావా, నీ ఇష్టం, ఏదో ఒకటి మీరు చెయ్యండి, ఎందుకంటే నాకు ఇంకా ఉండలేను నేను. 10 days అయిపోయింది, ఇంకా ఉంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ వస్తాయి ప్రభువా అని చెప్పేసి నేను దేవునితో పెనుగులాడుతున్నా. అప్పుడు నేను సరిగా లేనా నీ దగ్గర రావటానికి అని చెప్పి మరలా నేను నా దోషాలు అన్నీ ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మళ్ళా ఒప్పుకుంటూ దేవుని దగ్గర క్లియర్ చేసుకుంటున్నా. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంటేనే కదా ఆయన దగ్గరికి వెళ్ళేది. అట్లా నేను మరలా మారుమనసు పొందుతూ మరలా సరి చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇంకా నాకు ఆ నైట్ ఎర్లీ మార్నింగ్ అనమాట, 2 దేవతలు వచ్చారు హాస్పిటల్లో. వచ్చి కొంతమందికేమో గ్రీన్ స్టాంప్ వేస్తున్నారు హార్ట్ దగ్గర, కొంతమందికి గ్రీన్ స్టాంపు, కొంతమందికి రెడ్ స్టాంప్ వేస్తున్నారు. అంటే రెడ్ స్టాంప్ వచ్చినాడు పోతాడు, గ్రీన్ స్టాంప్ బతుకుతాడు. అట్లా 2 దూతలు వచ్చేసి నాకు గ్రీన్ స్టాంప్ కొట్టారనమాట. కొంతమందికి నాకు అనిపిస్తుంది ఎవరెవరు కొడుతున్నారు అనేది కూడా. నాకు వచ్చి గ్రీన్ స్టాంప్ వేశారు. నాకు పక్క నుంచి వెళ్ళటం చాలా అద్భుతంగా ఉంది అది నాకు.
ప్రభా నన్ను దర్శించావు, నన్ను రేపొద్దున డిశ్చార్జ్ చేస్తున్నావు, నీకు నాకు చాలా సంతోషం. ఇంకా నేను స్తుతిస్తున్నా దేవుణ్ణి. హాస్పిటల్లో ఉన్నాను కానీ రోజు బైబిల్ చదివేదాన్ని, ఏ దిగులు ఉండేది కాదు, తెచ్చిపెట్టేవాళ్ళు తినేదాన్ని. కాకపోతే ఆక్సిజన్ తీస్తే మాత్రం నా పని అవుట్, అట్లా ఉండేదాన్ని. ఎందుకో తెలియదు, మరి దేవుడు అమ్మని తీసుకెళ్ళటానికి నన్ను అక్కడ పెట్టాడేమో అనుకున్నా నేను. తర్వాత తెలిసింది నాకు అది. అట్లా ఎందుకంటే నేను ఎప్పుడు ఒకే ప్రార్థన చేస్తాను, ప్రభా నా కళ్ళ ముందు ఎవరు చనిపోకూడదు, నా కళ్ళ ముందు ఎవరికి అపాయం రాకూడదు. అంబులెన్స్ వెళ్తున్నా అందులో ఎవరున్నారో ప్రభా వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి ఆయుష్ ఇవ్వండి. ఎందుకంటే తెలియకుండా అలాంటి భారం వచ్చేదన్నమాట. వాళ్ళు ఎవరో తెలియదు, ఒక్కోసారి ఏడ్ చేస్తూ ఉండేదాన్ని. అట్లా దేవుడు నన్ను, ఎందుకంటే ఆయనే తండ్రి అనుకున్నా కదా, ఆయన నా తండ్రి కాబట్టి ఆ తండ్రి స్వభావాలు కొన్ని నాలో అలా పెట్టాడని నేను చాలా సంతోషిస్తూ ఉంటాను అనమాట. అయితే ఇంకా నెక్స్ట్ డాక్టర్ వచ్చాడు, శాచురేషన్ చూస్తుంటే అది పని చేయట్లా, వేరే వాళ్ళకి పెడితే పని చేస్తుంది. ఎందుకంటే ఆ శాచురేషన్ చూస్తే డౌన్ ఉంటే నన్ను డిశ్చార్జ్ చేయడు. 3 సార్లు చూశాడు, 3 సార్లు అది వర్క్ చేయట్లా. ఇంకా ఆయన అన్నాడు, ఏంటమ్మా నీ దగ్గర రాగానే ఆగిపోతుంది అన్నాడు. సార్ నాకు బీపీ షుగర్ లేవు కదా, నేను బాగానే ఉన్నా కదా, నన్ను డిశ్చార్జ్ చేయొచ్చుగా అన్నా. ఇంకా ఎందుకంటే పొద్దున్న దర్శనం చేసి నాకు అర్థమవుతుంది ఇదంతా దేవుడే చేస్తున్నాడని. అని అడగగానే సరే మీ వాళ్ళకి ఫోన్ చేయండి అన్నాడు. ఇంకా ఫోన్ చేసా, ఈవినింగ్ కల్లా ఈయన పాప వచ్చారు, ఇంకా నన్ను ఇంటికి తీసుకొచ్చారు. అట్లా దేవుడు నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక నేను అమ్మ గురించి అడుగుతున్నా. అమ్మ బాగుందని చెప్పారు కదా వీళ్ళు, అమ్మ ఐసీలో ఉంది అది ఇది అని చెప్తున్నారు వీళ్ళు. సరే అమ్మ కోసం ప్రేయర్ చేస్తున్నా. ఏమని చేస్తున్నా, ప్రతి శరీర అవయవము దాని గురించి ప్రభా ఆ బాడీ పార్ట్ నీ రక్తంలో ముద్రించండి, స్వస్థపరచండి. అట్లా ప్రతి పార్టు, ప్రతి అవయవము, ప్రతి ఆమె పాపాలు కూడా నేను ఒప్పుకుంటున్నా. ఒకవేళ మనసులో ఏమన్నా పాపం ఉందేమో, ఏమన్నా కోపం ఉందేమో, ఎందుకంటే మనుషులం కదా అని చెప్పి అలా నేను ఒప్పుకుంటున్నా. ఆమె అనారోగ్యాలు ఒప్పుకుంటున్నా, ఆమె స్వభావాలు ఒప్పుకుంటున్నా, అన్నీ ఒప్పుకుంటుంటే నాకు స్వస్థత ఎక్కువ అవుతుంది కానీ మా అమ్మ రాట్లా. ఏంటి అంటే నా 10 days తర్వాత బద్దాక అడుగుతుంటే నేను అమ్మ కోసం ప్రేయర్ ఆయిల్ పంపించటం అన్నీ చేస్తుంటే ఈయనేమో కారులో పెట్టుకొని ఊరికి అట్లా రౌండ్ వేసి వచ్చేవాళ్ళంట. ఎందుకంటే చెప్తే ఎక్కడ నేను టెన్షన్ పడిపోతానని. అలాంటి పరిస్థితి. 10 days తర్వాత తమ్ముడు వచ్చి ఇంకా నన్ను చూసి ఇంకా అప్పుడు చెప్పాడు అమ్మ లేదు అని. నాకు అమ్మ లేదు అనగానే నాకు దుఃఖం రాలా. దేవానికి స్తుతులు ప్రభువా, నువ్వు అమ్మ నీ దగ్గర తీసుకెళ్ళావా అని ఏడుస్తూనే దేవుణ్ణి స్తుతిస్తున్నా. వీళ్ళందరూ ఏమో కంగారు, అంటే ఎక్కడ అమ్మ లేదు అని తెలిస్తే ఏమెంత ఏడ్చి మమ్మల్ని ఇంకా టెన్షన్ పెడుతుందని వీళ్ళ భయం. కానీ నేను మాత్రం ఇంకా ఎక్కువ దేవుణ్ణి స్తుతిస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత అయ్యో నా కోసం మీరు ఇంత యాక్టింగ్ చేయాల్సి వచ్చిందా, నా కోసం మీరు అబద్ధాలు ఆడాల్సి వచ్చిందా అని అంటే మరి ఏం చేయము, అలాంటి పరిస్థితి, నువ్వు దక్కవేమోనని అలా చేసాము అని చెప్పారు. అయితే దేవుడు ఆయన యోబు అంటాడు కదా, మేలు చేసినా అనుభవిస్తాం కదా, కీడు చేసినా అనుభవించమని. నిజంగా మరి ఆ తల్లి లేదనే వేదన అయితే ఉంటుంది కానీ, ఎందుకంటే పిల్లల్ని చూసుకొని మురుసుకుంటారు కదా, అమ్మమ్మలే కదా, లేదనే వేదన ఉంది కానీ ఆ తండ్రి దగ్గర ఉందనే సంతోషం. ఎందుకంటే ఆమెను ఎలా తీసుకెళ్ళాడో దేవుడు నాకు చూపించాడు. ఎంత ఆర్భాటంగా, ఎంత సెల్యూట్తో దేవుడు తీసుకెళ్ళాడో నేను చూశాను కాబట్టి నాకు అంత దుఃఖపడలేదు నేను అమ్మ కోసం. కాకపోతే గుర్తొచ్చినప్పుడు మరి తల్లి కదా, నేను ఆమె కదా పెరిగింది కదా, ఎప్పుడూ ఒకటే, దేవుణ్ణి తండ్రిగా ఎంచుకో, మౌనంగా ఉండు ప్రతి పరిస్థితికి. అది నేను నేర్చుకున్నాను. అదే నా పిల్లలకు కూడా చెప్తాను. నాకు స్వభావంగా నేను కోపిష్టిని, అన్నీ ఉన్నాయి. పౌలు అంటాడు కదా, అన్నీ చేయటానికి నాకు సాధ్యమే, కానీ అన్నీ చేయగలం, ఏ పాపమన్నా చేయగలం, ఏ స్వభావంలో అయినా నడవగలం. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే మనం అలా చేయలేం. ఎందుకంటే మనం ఆయనతో పాటు ఉండాలనే కదా. నేనేంటంటే దేవుని గురించి ఏదైనా చెప్తున్నప్పుడు నాకు విజువలైజేషన్, అది కళ్ళకు కనిపిస్తుంది. బ్రదర్ వాక్యం చెప్తూ ఉంటారు కదా, ఆరాధన, ప్రతీది నేను కళ్ళల్లో చూస్తాను. చూసినప్పుడు ఆయన మహిమ, ఎంత గొప్పతనం, ఆ ఘనత
ఎంత పరిశుద్ధత, ఆ సింహాసనం అవన్నీ నా కళల్లో కనిపించినప్పుడు అంత గొప్ప దేవుడేంటి నాలాంటి దానికోసం రావటం ఏంటి, నాలాంటి దానికోసం ఆయన శిలువ మరణం పొందటం ఏంటి, ఇవన్నీ ఆలోచించినప్పుడు మరి మనం ఏ యోగ్యత లేదు కదా. అంత గొప్ప దేవుడు మనలాంటి వాళ్ళని ప్రేమించడం కేవలం ఆయన ఊపిరి మనలో ఉంది. మరి అది ఉన్నది కాబట్టి మనం ఆయనతో పాటు ఉండాలి. మరి గొప్ప గొప్ప వాళ్ళకి లేని భాగ్యాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. మరి అంత రాజకీయాలు ఎంతో ఉన్నారు, కానీ ఎవరికి లేదు మా ఇళ్ళల్లో రక్షణ. నిజంగా మా కుటుంబంలో నాకు, నా తల్లికి, నా తండ్రికి, మా అమ్మమ్మ తరపు అందరు రక్షణ పొందారు, సేవకులు వాళ్ళు ఉన్నారులే. కానీ మా కుటుంబాన్ని ముఖ్యంగా దేవుడు ఇంత ప్రేమించినందుకు నేను చాలా కృతజ్ఞతగా దేవునికి ఉండాలని నేను ఆశిస్తాను. ఇంకా సియోన్కి వచ్చేటప్పటికి ప్రతి వారము నేను ఇంతకుముందు సిస్టర్స్ మీటింగ్కి రెగ్యులర్గా వచ్చేదాన్ని, సండే వచ్చేదాన్ని కాదు. కాకపోతే అంటే మాకు వెళ్ళే చర్చ్లో ఆరాధన వాక్యం బాగుంటుంది. అంటే ఒక వాక్యంతో తృప్తి పడుతున్నాం కదా, మళ్ళీ అటు ఇటు ఎందుకు అన్న విధానంలో రాను. కానీ నేను ఇక్కడ వదిలి ఉండలేను. ఆదివారం వస్తా, సండే మార్నింగ్ వస్తాను, ఎర్లీ మార్నింగ్ ఒక్కదాన్నే వస్తా. ఆ వచ్చే దారిలో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ వీక్ చెప్పిన వాక్యం నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు నేను ధ్యానిస్తూ బండి మీద ఏడ్చుకుంటూ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ ఆయన సన్నిధి అనుభవించి ఆ పాటలు పాడుతుంటే కూడా ఒక్కోసారి అలా ఏడుస్తూ ఉండేదాన్ని. ఆరాధన చేసేటప్పుడు అంటే ఆ వాక్యాన్ని బట్టి ఆరాధన చేస్తాం, కానీ నాకు చాలా ఎమోషన్ వచ్చేస్తుంది. అంత కంట్రోల్ చేసుకొని ఏదో పైన ఆరాధిస్తా. అంటే హృదయపూర్తిగా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పాట లాస్ట్ పాడతారు కదా, ఆ పాట పాడుకుంటూ వెళ్తాను. ఆ వారమంతా ఆ వాక్యాన్ని మరలా ఆరాధిస్తూ ధ్యానిస్తూ, ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానంలో చెప్పిన ప్రతి పాయింట్ మరలా రిపీట్ చేసుకో. వారం అంతటికి నాకు సరిపోద్ది, ఇంకా ఏది వెంటకు కూడా నాకు మనసు రాదనమాట. అట్లా దేవుడు నన్ను మరలా సియోనికి, అక్కడ పోగొట్టుకున్నాను, మరలా ఇక్కడికి వచ్చాక దేవుడు నన్ను ఇక్కడ నడిపించారు. అన్న కూడా రెగ్యులర్గా వస్తారు, పిల్లలు వస్తారు. పిల్లలు కూడా మా తమ్ముడు కొడుకు నాతోనే ఉంటాడండి, అతను కూడా వస్తాడు. ఇక్కడ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ వెళ్దామంటే అత్తమ్మ నేను అదంతా మర్చిపోతానేమో, పొద్దున్న ఎంతంతా అంటాడు అనమాట. పొద్దున్న చాలా అదంతా మర్చిపోతాను నేను మళ్ళీ అంటాడు. నిజంగా దేవుని మందిరంకి వచ్చి అంతసేపు కూర్చుంటారు, వింటారు. ఇంకా మేము మా పిల్లలు ఆత్మీయంగా బలపడాలని, మా పిల్లలైతే మేము హెబ్రోన్లోనే సెటిల్ అయిపోతాం మమ్మీ, హెబ్రోన్లోనే మా పెళ్ళిళ్ళు చేయండి అంటారు. అట్లా దేవుని చాలా అంటే ఎంత సమీపంగా ఉన్నాడు దేవుడు మమ్మల్ని. చాలా సమీపస్తులుగా మమ్మల్ని చేసుకుని ఎన్నో కష్టాలు. కానీ మొన్న వారం కూడా చెప్పారు కదా, శ్రమలను మనం కోరుకోవాలంట. నిజంగా ఎన్ని శ్రమలు అంటే ఇంకా నేను చాలా చెప్పడానికి చాలా ఉన్నాయి నా జీవితంలో. అయిన వాళ్ళ నుంచి, బయట వాళ్ళ నుంచి అనవసరమైన నిందలు, అవమానాలు, సిగ్గుకరమైన పరిస్థితులు ఎన్ని వచ్చినా ప్రభా ఆయన వైపు చూసినప్పుడు వాటన్నిటి నుంచి విడిపిస్తూ వచ్చాడు. విడిపించాక ఇదంతా కష్టంలాగే అనిపించదు. ఆ కష్టంలో నేర్చుకున్న అనుభవాలు చాలా గొప్పగా ఉంటాయి అన్నమాట. అట్లా ప్రతిసారి ఒక కష్టం రావటం, మరలా దాని నుంచి విడిపించటం. అట్లా 2014లో నేను రాజన్న హెబ్రోన్లోనే మేము బాప్తిజం తీసుకున్నాము. నాకైతే వాగ్దానం కూడా, నువ్వు నన్ను నమ్ముకొని ఉన్నావు కనుక నేను నిన్ను తప్పించి ఉన్నాను, ఇర్మియా 39:19 ద్వారా దేవుడు నాకు ఇచ్చాడు. మరలా సియోన్కి వచ్చేటప్పుడు కూడా లాస్ట్ 23rd నా వాగ్దానం కీర్తన 20వ అధ్యాయంలో నుంచి, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక, సియోన్లో నుంచే నాకు సహాయం, సియోన్లో నుంచే నన్ను నిజంగా సియోన్లో నుంచి నన్ను చాలా ఆదుకుంటూ వచ్చాడు. ఆదుకోవటం అంటే ఏదో శరీర పరిధుల్లో కాదు, కానీ మనకు కావాల్సింది ఆత్మ. మన ఆత్మకు కావాల్సిన సంపూర్ణ పోషణ దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకా నా కోసం ప్రార్థన చేయండి. మా బ్రదరు రక్షణ పొందలేదు, తమ్ముడు, తన భార్య, ఇద్దరు పిల్లలు. మా మరిది గారు సేవ చేస్తున్నారు, కానీ కొంచెం అనారోగ్యంగా ఉంది, తన కోసం ప్రేయర్ చేయండి.
మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి వందనాలు.